దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో నుండి 4వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు నేను చదువుతాను. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 15వ వచనాలు నేను చదువుతాను. మనమందరము విశ్వాస విషయంలో ఏకత్వము పొంది, విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది, సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. అందువలన మనం ఇక మీదట పిల్లలమై ఉండి, పసిపిల్లలమై ఉండి, మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదుము. గత 3 వారాల నుంచి మనము అంతరంగ పురుషుని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నాం. ఈ రోజున కూడా దాని గురించే మరికొన్ని విషయాల్లో దేవుని యొక్క వాక్యాలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ పౌలు మాట్లాడుతూ, బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు చూడండి, విశ్వాసలంగా లేదా మనుషులంగా ప్రతి వారికి కూడా 2 జీవితాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బాహ్యముగా మనకు కనబడేటువంటి శరీరములో జీవించేటువంటి జీవితం ఒకటైతే, శరీరము లేకుండా జీవించేటువంటి మరొక జీవితం ఉంది. ఇప్పుడు చూడండి, బైబిలే మనకు ఆ విషయం చెప్తుంది. సహజంగా మన మనుషులు ఏంటంటే సైన్స్ ప్రకారం చూసుకుంటే ఎంతసేపు ఈ శరీరంలో జీవించేటువంటి జీవితమే ఉంది, వేరేది ఇంకేమీ లేదని సహజంగా అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఈ లోక సంబంధించిన జ్ఞానం నాకు కొన్ని అర్థము కావు. ముఖ్యంగా సైన్స్ మనం తీసుకున్నాం అనుకోండి, సైన్స్ ఏమి తప్పు కాదు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చాలా వరకు సైన్స్ మంచిదే మనకి. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ ఆత్మ సంబంధం విషయాలకు వచ్చేసరికి మాత్రమే సైన్స్ దాటి బైబిల్ ఇంకా లోతైనటువంటి కొన్ని విషయాలు మనకి బోధిస్తుంది. ఇప్పుడు చూడండి, బైబిల్ ఎప్పుడు సైన్స్కి వ్యతిరేకము యాక్చువల్గా కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు మాత్రము మనము సైన్స్ కంటే మనము దేవుని యొక్క వాక్యంతో ఎక్కువ ఏకీపిస్తాం. ఎందుకంటే సైన్స్ కంటే వాక్యం ఇంకా గొప్పది, వాక్యం ఇంకా బలమైనటువంటిది, వాక్యము సత్యము. అందుకని ఇప్పుడు చూడండి, సైన్స్కి ఏంటంటే ఆత్మ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అందుకనే ఫిజికల్గా మన శరీరాన్ని ట్రస్ట్ చేయడానికి, ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ ఉంటారు. అలాగనే మన మైండ్ని కూడా ట్రీట్ చేయడానికి సైకలాజికల్ డాక్టర్స్ ఉంటారు. మానసికమైనటువంటి వాటిని పరిష్కరించడానికి కొంతమంది వైద్యులు ఉంటారు అలాగా. కానీ ఆత్మకు సంబంధించి ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు లోకము ఆత్మను నమ్మదు. మనిషి ఆత్మజీవి అంటే వాళ్ళు నమ్మరు. కానీ మన బైబిల్లోకి వచ్చినప్పుడు బైబిలే ప్రాణ, ఆత్మ, శరీరము అని బైబిల్ మనతో మాట్లాడుతుంది. అంటే ముఖ్యంగా మనకి 3 భాగాలని బైబిల్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు అందుకని చూడండి, మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనం శరీరం జీవించేటువంటి జీవితమే కాదు, శరీరం లేకుండా జీవించే జీవితం కూడా ఉంది. 2 జీవితాలు ఉన్నంటే అర్థం ఏంటంటే ఈ 2 జీవితాలు కూడా దాదాపుగా ఒకేలాంటి స్థితిలో వెళ్తూ ఉంటాయి. అంటే పనిచేసేటువంటి విధానం చాలా వరకు ఒకటే, భౌతికమైనటువంటివి. అలాగే చాలా సందర్భాల్లో ఆత్మ సంబంధమైన 2 కూడా దగ్గర పోలికలు ఉంటాయి. అందుకని యేసుక్రీస్తు కొన్ని విషయాలు బోధించేటప్పుడు కూడా భౌతికమైనటువంటి వాటితో ఆయన బోధించేవాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాక్యం ఉంది, వాక్యము ఆత్మ సంబంధమైనటువంటిది. కానీ యేసుక్రీస్తు ఈ ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని మనుషులకు అర్థమయ్యేటట్లుగా వాక్యం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఆయన ఏం చేస్తారంటే విత్తువాని గురించి ఉపమానం ఆయన చెప్పారు. ఇప్పుడు విత్తనం అనేటువంటిది భౌతికమైనటువంటిది, కానీ వాక్యం అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటిది. కానీ రెండింటికి దాదాపుగా ఒకేలాంటి పోలికలు ఉన్నాయి. అందుకని యేసుక్రీస్తు కొన్ని సందర్భాల్లో
ఆత్మ సంబంధ విషయాలు లోతైనటువంటివి కాబట్టి అవి అంత ఈజీగా అర్థం కావు కాబట్టి అవి మనుషులకు అర్థమైనట్లుగా చెప్పడానికి కొన్నిసార్లు ఆయన భౌతికమైనటువంటి ఉపమానాల ద్వారా ఆత్మ సంబంధమైన సత్యాలను యేసుక్రీస్తు బోధించారు. అంటే అర్థం ఏంటంటే చాలా వరకు భౌతికమైనటువంటి ఆత్మ సంబంధమైన చాలా విషయాల్లో ఒకేలాగా చాలా వరకు ఉంటాయి, చాలా వరకు మోస్ట్లీ ఒకేలాగా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఇలా కూడా చూసుకున్నప్పుడు బైబిల్లో చూసినప్పుడు జీవితం కూడా అంతే. భౌతికమైన జీవితం ఒకటి ఉంది, ఆత్మ సంబంధ జీవితం ఒకటి ఉంది. భౌతికమైన జీవితం మీద ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మోస్ట్లీ మనందరం కూడా దాని మీద మైండ్ మనం పెడతాం. కానీ మనం దేవుని దగ్గరికి వచ్చేసరికి బైబిల్ మనకి ఆత్మీయ జీవితం గురించి కూడా మాట్లాడుతుంది. ఆత్మీయ జీవితం అన్నప్పుడు బేసిక్గా దాన్నే పౌలు అంతరంగ పురుషుడు అన్నాడు, లేదంటే హృదయము అన్నాడు. కొన్ని సందర్భాల్లో ఉంది, కొన్ని సందర్భాల్లో మనస్సును వస్తుంది, కొన్ని సందర్భాల్లో నరుని ఆత్మను వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన చూసారా, నిజమైనటువంటి మనము ఈ శరీరంలో జీవిస్తున్నాం. బాహ్య పురుషుడు కంటే యాక్చువల్గా దేవుడు నిర్ణయించిన దాని ప్రకారం చూస్తే అంతరంగ పురుషుడు చాలా చాలా గొప్పవాడు, చాలా చాలా సామర్థ్యం గలవాడు, చాలా చాలా బలమైనటువంటి వాడు. జాగ్రత్త గుర్తుపెట్టిన ఈ మాట. బాహ్య పురుషుడు కంటే అంతరంగ పురుషుడు చాలా చాలా గొప్పవాడు, చాలా చాలా క్యాపబిలిటీస్ ఉన్నటువంటి వాడు. అంతరంగ పురుషుడు అంటే చాలా సామర్థ్యం ఉంది. సహజంగా నార్మల్గా చాలామంది చేయలేని కార్యాలు అంతరంగ పురుషుడు కనుక బలం పొందుకుంటే ఒక సహజమైనటువంటి మనిషి చేయలేనటువంటి కార్యాలు కూడా అంతరంగ పురుషుడు బలం ఉంటే చాలా కార్యాలు మనం చేయగలుగుతాం. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే బాహ్య పురుషుడు చాలా సందర్భంలో జీవించే జీవితం కూడా అంతరంగ పురుషుని మీద డిపెండ్ అవుతుంది. అంతరంగ పురుషుని ద్వారానే బాహ్య పురుషుడు జీవించే ప్రయత్నం చేస్తాడు. అందుకనే చూడండి, బాహ్య పురుషుడు ఎలాగో మనం మెయింటైన్ చేస్తాం, కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, అంతరంగ పురుషుడు ఎంత బలపడుతున్నాడో కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ భౌతికమైన శరీరంలో జీవిస్తూ కూడా కొన్ని కార్యాలు, ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని దేవుని కొరకు జీవించే విషయంలో లేదా ఇంకా కొన్ని ఆత్మీయ కార్యాలు మనం చేయలేకపోవడానికి కూడా కారణం ఏంటంటే, ఒక కారణం ఏంటంటే మనం పరిస్థితుల గురించి మాట్లాడతాం, మన మనుషుల గురించి మాట్లాడతాం. కానీ యాక్చువల్ అదేమీ కాదు. యాక్చువల్గా నీ అంతరంగ పురుషుడు బలంగా లేడు కాబట్టి నువ్వు కొన్ని కార్యాలు నువ్వు చేయలేకపోతున్నావు. ఇప్పుడు అందుకని గుర్తుపెట్టుకొని మనం కొన్ని నార్మల్గా బైబిల్ ఏదైతే చేయమని చెప్తుందో అవి మనం చేయలేకపోతున్నాం. బేసిక్ అర్థం ఏంటంటే ప్రాబ్లం ఇంకేదో కాదు, నీ మైండ్ కూడా ప్రాబ్లం కాదు, నీ శరీరం కూడా ప్రాబ్లం కాదు, నీ ఆత్మలో ప్రాబ్లం. అర్థం ఏంటంటే అది చేయగలిగేంత బలము నీకు లేదు. ఏదో పైపైన కొన్ని యాక్టివిటీస్ చేస్తాం, ఏదో చర్చికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే కొంచెం ఈజీగా ఉండే చేస్తాం. కానీ కొన్ని కష్టాల్లో కూడా ఇబ్బంది అయినా సరే కొన్ని చేసేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. లైఫ్లో క్రైస్తవ జీవితంలో ఏంటంటే మనకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు చెప్పాడు. నార్మల్గా అన్యులు కొన్ని విషయాలు చేయకుండా కూడా వాళ్ళు ఏంటంటే ఇది ప్రాబ్లమే లేదు, నేను చేయాల్సిన అవసరం లేదంటారు. కానీ యాజ్ అ క్రిస్టియన్గా దేవుడు మాత్రం మనకంటూ కొన్ని ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ దేవుడు మనకి ఇస్తాడు. ఎగ్జాంపుల్ బైబిల్ మనం చాలా చూడొచ్చు. అలాగా ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ శత్రువులను ప్రేమించండి అన్నాడు దేవుడు, శత్రువుల్ని ప్రేమించండి అన్నాడు. ఇప్పుడు చూడండి, నార్మల్గా లోకమైతే యాక్చువల్గా దాన్ని పట్టించుకోరు. లోకం ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళతో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళతోనే మనం కూడా మంచిగా ఉంటాం, అది లోకం యొక్క స్టాండర్డ్. కానీ క్రిస్టియన్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు దేవుడు అంటున్నాడు శత్రువు కూడా ప్రేమించు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, అక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం కూడా ఏంటంటే అన్యుల్లాగానే చాలా సందర్భాలు ఆలోచిస్తాం. మనం కొన్నిసార్లు చేయము అది. ఎందుకంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే బేసిక్ రీజన్ ఏంటో తెలుసా, ఎదుటోడు చెడ్డోడు అన్నది కాదు, నువ్వంత బలవంతుడు కాదు కాబట్టి నువ్వు కొన్ని కార్యాలు చేయలేకపోతున్నావు. ఇప్పుడు అలాంటి కొన్ని విషయాలు చేసేటప్పుడు, కొన్ని కార్యాలు చేసేటప్పుడు, దేవుడు లోబడేటప్పుడు అది నీ భౌతికమైన బలముతో నువ్వు చేయవు, లేదా ఎమోషన్స్తో నువ్వు చేయవు, లేదా మైండ్తో నువ్వు చేయవు, నీ ఆత్మ బలాన్ని బట్టే కొన్ని కార్యాలు మనం చేస్తాం. అలా కొన్ని మనం చేయలేకపోతున్నట్టు బేసిక్ అర్థం ఏంటో తెలుసా, అర్థం ఏంటంటే నీ అంతరంగ పురుషుడు బలహీనమైనటువంటి వాడు. కానీ యాక్చువల్గా మనం ఎలా బ్రతకాలనేటువంటి దేవునికి నిర్ణయం తెలుసా. కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నప్పుడు బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఇప్పుడు చూడండి, అంటే నూతన పరచబడుతున్నాడు, రెన్యూ అవుతున్నాడు అంట. అంటే ఉన్న కొందికి అంతరంగ పురుషుడు అంటే ఉన్న కొందికి బెటర్గా మారిపోతున్నాడు అంట. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను చూసారా, కాలం గడిచే కొద్ది బాహ్య పురుషుడు వీక్ అయిపోతాడు, బలహీనమైపోతాడు. కానీ యాక్చువల్గా బయటికి ఏదైతే వీక్గా కనబడుతున్నామో అంతకంతకు ఏజ్ పెరిగే కొద్ది బలహీనం అయిపోతున్నామో. కానీ యాక్చువల్గా బైబిల్ చెప్తున్న లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడు మాత్రం ఉన్న కొందికి బలపడాలంట. ఇంకా బలపడాలన్న దానికంటే చూడండి, నూతన పరచబడ్డం చూడు, ఇది ఇంకా మంచి వర్డ్ అది. యాక్చువల్గా నూతన పరచబడ్డాన్ని ఇంకా కొత్తగా కనబడతాడు. అంటే అనేకమైన విషయాలు ఇంకా ఎక్స్ట్రాగా చేస్తూ ఉంటాడు, కొత్త కొత్త లక్షణాలు, ఆత్మ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. అందుకని నూతన పరచబడ్డం అర్థం ఏంటంటే కొత్త కొత్తవన్నీ కూడా లోపల నుండి బయటికి కనబడతా ఉంటాయి. అది ఆత్మీయంగా ఎదగటము, అది అంతరంగ పురుషుడు బలం పొందుకోవడం.
ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాటని క్రిస్టియన్స్గా మనం ఎలా ఉండాలి బైబిల్ చెప్తుంది అంటే అంతరంగ పురుషుడు అంట ప్రతిరోజు నూతన పరచబడాలి. ఒక క్రిస్టియన్ అన్నమాట అర్థం ఏంటంటే నువ్వు బయటికి నువ్వు వీక్ అయిపోతుండొచ్చు వయసు పెరగకూడదు, కానీ యాక్చువల్లీ అంతరంగ పురుషుడు బలం పొందుకుంటా ఉండాలి. కానీ ఇప్పుడు చూడండి అదే అక్కడే ప్రాబ్లం వస్తుంది. మనం కూడా ఏంటంటే క్రిస్టియన్స్గా చేస్తున్న వాళ్ళు బయట గురించి ఆలోచిస్తాం, కానీ లోపల మనం పెద్దగా ఆలోచన చేయము. అందుకని చూడండి లోపల కూడా నువ్వు నూతన పరచబడాలి, లేదా లోపల కూడా బలం పొందుకోవాలి. ఇప్పుడు చాలాసార్లు ఏమనుకుంటాం అంటే నేను బాగానే బలం పొందుకున్నాను మనం అనుకుంటున్నా చాలాసార్లు, కంటే మరి కొన్ని కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నావు. నువ్వు చేయలేకపోతున్నది ఏం ప్రూవ్ చేస్తుందంటే నువ్వు బలవంతుడివేమీ కాదు. ఓ వ్యక్తి యొక్క కెపాసిటీని బట్టే అతడు ఎంత బలం ఏంటంటాడో చెప్పగలుగుతాం, అతడు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి. నార్మల్గా కొంతమంది అందరూ కొన్ని కార్యాలు చాలా ఈజీగా చేస్తారు. ఎగ్జాంపుల్ ఏదైనా బరువు ఏంటంటే ఒక వస్తువుని మొయ్యాలనుకోండి, ఒక మినిమం ఎంతో కొంత యావరేజ్గా అటు ఇటు వెయిట్ ఉందనుకోండి, ఎవరన్నా నార్మల్గా మోసేస్తాం మనం. కానీ అంతకంటే కొంచెం వెయిట్ పెరిగింది అనుకోండి అందరూ చేయలేరు, కొంతమంది మాత్రమే చేస్తారు. ఇంకా కొంచెం ఎక్కువ వెయిట్ పెరిగింది అనుకోండి మళ్ళీ వాళ్ళు కూడా చేయలేరు, చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. అలాగే ఆత్మీయ విషయాలు ఎగ్జాక్ట్ అంతే. ఈజీ పనులు క్రిస్టియన్స్ ప్రతి వాళ్ళం చేస్తాం, ఎందుకంటే అవి ఈజీ, దానికి పెద్దగా నీకు బలం ఉపయోగించాల్సిన అవసరం లేదు కాబట్టి అది ఈజీగా చేసేస్తాం. ఇప్పుడు నువ్వు ఈజీ చేస్తున్నావు కాబట్టి నువ్వు బలవంతుడు అనేమి కాదు. నువ్వెంత బలవంతుడు అంటే నువ్వెంత మోయగలుగుతున్నావు, ఎంత భరిస్తున్నావు అన్న దాని మీద బేస్ అయ్యి ఆత్మీయ జీవితము ఉంటుంది. అంతరంగ బలమును అలా మనం కొలవాలి. ఇప్పుడు అందుకని చూడండి, అందుకని బైబిల్ సంఘం కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు, సంఘంను వాక్య బోధన అపోస్తుల్ని సువార్థికులు కానీ వీళ్ళందరినీ దేవుడు ఎందుకు ఇచ్చాడు, కాపరులను ఉపదేశకుల్ని వీళ్ళందరిని ఎందుకు ఇచ్చాడంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే క్షమాభివృద్ధి కలగటానికి, మనము అన్ని విషయాల్లో మనం ఎదగటానికి అని బైబిల్ ఉంచాడు. అన్ని విషయాలు ఎందుకు ఎలా ఎదగాలి, ఎదగడం అంటే బేసిక్గా ఏ రకంగా ఎదుగుతున్నాము అని చెప్పడానికి బేసిక్గా ఎగ్జాంపుల్ ఏంటి అంటే అక్కడ క్రీస్తునే పౌలు చెప్తున్నాడు, క్రీస్తు వలే ఉండుటకు అంటున్నాడు. ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఎవరంటే మన క్రీస్తు ఎగ్జాంపుల్ అండి. ఒకసారి సువార్తలకు వెళ్ళి మన సువార్తలు చదవండి, అద్భుతాలు అవన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడన్నా మీరు కనుక బైబిల్ చదివినప్పుడు, యాక్చువల్ నెక్స్ట్ ఇయర్ అయితే నేను జనవరి నుంచి అయితే ప్లాన్ చేస్తానంటే ఒక టైం టేబుల్ లాగా ఏదన్నా ఒకటి చూస్తాను. ఆ టైం ప్రకారం ఏ రోజు ఏం చదవాలి రిఫరెన్స్ అంతా కూడా ముందే ఇచ్చేస్తాను. నెక్స్ట్ మేబీ న్యూ ఇయర్ టైంలో ఇస్తాను. అది అందరం కూడా ఆ డేట్కి ఆ టైంకి అందరం కూడా ఏదైతే రిఫరెన్స్ ఇస్తానో వాక్యం వస్తాను అందరం కూడా దాన్ని సంఘంగా చూద్దాం. అది ఎవరింట్లో వాళ్ళే, కానీ చదివితే 1 ఇయర్లో మన బైబిల్ కంప్లీట్ అవుతుంది. జస్ట్ అంటే కొంచెం ఎక్స్ట్రాగా మనం కొంచెం ఇంకా వాక్యాన్ని కొంచెం ఎక్కువ తెలుసుకోవడానికి అందరూ కొంచెం ఒకేలాగా ఆలోచించడానికి అది బెటర్గా ఉంటుంది. అందుకని యాక్చువల్లీ ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం ఉన్నాను, కానీ నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ నుంచి జనవరి 1 మనం దాన్ని స్టార్ట్ చేద్దాం. కాబట్టి అంటే ఇలా మనం కొన్ని కార్యాలు యాక్చువల్ మనం చేస్తుండే, ఎందుకంటే మనం బలపడడానికి దేవుడు మనకి ఇస్తున్నాడు, వాక్యాన్ని కానీ సంఘాన్ని కానీ ఇవన్నీ ఇస్తున్నాడు. ఇంతకు ఎలా మారడానికి అంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తు వలే ఉండుటకు అన్ని విషయాలు ఎదుగుతాం. మనకి ఎగ్జాంపుల్ ఎవరు అయ్యారు అంటే క్రీస్తు అయ్యాడు. ఇప్పుడు ఒకసారి క్రీస్తుతో పోల్చుకొని చూడండి మనం ఎలా ఉంటున్నాం అర్థమవుతుంది మనకి. క్రీస్తులాగా మనం బిహేవ్ చేయగలుగుతున్నామా, క్రీస్తులాగా మాట్లాడగలుగుతున్నామా, క్రీస్తులాగా ప్రవర్తించగలుగుతూ ఉన్నామా, క్రీస్తులాగా ఆలోచిస్తూ ఉంటున్నామా. మనం ఏంటంటే మనం చాలా వరకు సాటిస్ఫై అయిపోతాం. కారణం ఏంటంటే మనం మనుషులతోనే పోల్చుకుంటాం. అందులో పోల్చినప్పుడు కూడా సహజంగా ఏంటంటే మనం సాటిస్ఫై చేసుకోవడానికి మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుంటాం. అది క్రిస్టియన్స్ కనుక నార్మల్గా మనిషి యొక్క స్వభావం అలాంటిది. ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, పిల్లడు యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, నేను పర్లేదు బాగానే చదువుతున్నాను, నాకు కూడా పర్వాలేదు బాగానే మార్కులు వస్తాను అనుకోవడానికి తనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుంటాడు. ఇంట్లో కనుక పేరెంట్స్ ఏంటి ఎంత మార్కులు తక్కువ వచ్చినాయంటే ఇంకా నాకు పర్లేదు మమ్మీ వాళ్ళైతే ఫెయిల్ అయ్యారు అని చెప్తాం. అండ్ బేసిక్ మనం ఏం చేస్తున్నాం అంటే పోల్చుకున్నప్పుడు మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి కొన్నిసార్లు మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుంటాం. అది ఎవరు నేర్పించాలి, చిన్నప్పటి నుండి న్యాచురల్గా మనకు అది వచ్చేస్తుంది. మనం ఎందుకో కానీ ప్రతి వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏంటంటే నేను వాళ్ళకంటే నేను బెటర్ అన్న ఫీల్లోనే ప్రతి వాళ్ళు బ్రతుకుతారు. మనుషులు అలాగే బ్రతుకుతారు. అలాగే క్రిస్టియన్స్ కూడా చాలా సందర్భాలు మనం అలాగనే బ్రతుకుతున్నాం. ఎందుకంటే చూడండి మనం అలాగ అబద్ధంలో లేదంటే మాయలు బ్రతకడం కంటే ఒకసారి క్రీస్తుతో పోల్చుకుంటే నిజం మనం ఎంతవరకు మనం బెటర్గా ఉంటున్నాము, దినదిన బెటర్గా మారుతున్నాం మనకు తెలుస్తుంది క్రీస్తుతో పోల్చుకుంటే. అందుకనే చూడండి నీకు నాకు ఎవరికైనా సరే మాదిరి చూసి నేర్చుకోవడానికి మాదిరి మాత్రము కేవలము క్రీస్తు మాత్రమే, వేరే ఎవరు కూడా కాదు. ఇంకా వేరే వాళ్ళతో పోల్చుకుంటే కొంతవరకు మంచిదే కావచ్చేమో, కానీ ఇంక నువ్వు యాక్చువల్గా ఏ గురైతే దేవుడు నీకు పెట్టాడో ఆ గురితో నువ్వు కంపేర్ చేసుకోవడం అర్థం. కానీ బైబిల్ ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు ఆ మాట లేదు మనందరం క్రీస్తుతో పోల్చుకుందాలా నేను అంటలేదు. బైబిల్ పౌలు అంటున్నాడు మనందరం కూడా క్రీస్తుతో పోల్చుకుందాం, క్రీస్తు సమానమైనటువంటి రీతిలో మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు ఏదో మీరు ఉండండి అని దేవుడు చెప్తున్నాడని కాదు, చెప్తున్నప్పుడు దేవుడు దాన్ని సపోర్ట్ చేయడానికి అవసరమైన బలాన్ని కూడా దేవుడు ఇవ్వడానికి చాలా అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అందుకే బైబిల్లో చూస్తే సహవాసము, సంఘము, అపోస్తులు, వాక్యబోధ ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ దీని కొరకు అంటే నువ్వు డెవలప్ అవడానికి, లోపల అంతరంగ పురుషుడు డెవలప్ అవడానికి.
అందుకని చూడండి, మనం కూడా చర్చి ఎందుకు వస్తాం, వాక్యం ఎందుకు వింటామంటే అంతరంగ పురుషులు బలపడడానికి మనం చర్చికి వస్తున్నాం. ఇప్పుడు అందుకు మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఎంతవరకు బలపడుతున్నాం ఆలోచించాలి. చర్చకు వస్తున్నాము, ఎన్ని సంవత్సరాలు చర్చకు వస్తున్నాం అన్నది ఇష్యూ కాదు ఇక్కడ. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నేను కొత్తగా ఏదన్నా క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో ఇంక ఎక్స్ట్రాగా ఏదన్నా చేస్తున్నానో ఆలోచించుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఇంకా ఎక్స్ట్రా చేయడం కాదు, ఉన్నాయి చాలా తగ్గించేస్తుంటాం మనం. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఉన్న దినదినము నూతన పరచబడుతుండాలి. దినదినము నూతన పరచబడాలంట. అంటే మనం బేసిక్ కంపేర్ చేసుకునేది సంవత్సరం ఇయర్లీ బేసిస్ మీద కాదు, డైలీ బేసిస్ మీద మనం పోల్చుకోవాలి. అంటే రోజు పోల్చుకోవాలంట. దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆ గ్రోత్ మనకు తెలియాలి, రోజు రోజుకి పెరగడం తెలియాలంట. రోజు రోజుకి బహుశా మనకు తెలియపోవచ్చు, కానీ ఏదో మొమెంట్ వచ్చినప్పుడు నేను ఇంతకుముందు కంటే నేను ఇప్పుడు బెటర్గా చాలా కార్యాలు చేస్తున్నాను కదా ఆత్మీయంగా అని నీకు అనిపించినప్పుడు నేను ఎదుగుతున్నానో నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా మనకు ఉండాలి. ఏదేటువంటి వాళ్ళ యొక్క లక్షణం అది తెలుసా? ఇప్పుడు నార్మల్గా పిల్లలు చూడండి, అప్పుడే కొంచెం ఇప్పుడు ఒక 10 years 15 years లోపల జస్ట్ అప్పుడే కొంచెం వాళ్ళు బెటర్గా ఎదుగుతూ ఉంటారు చూసారా. 10 to 15 years వస్తున్నప్పుడు వాళ్ళు హైట్ కానీ వెయిట్ కానీ ఇవన్నీ పెరుగుతారు చూసారా. అలా పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆ ఏజ్లో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఆ గ్రోత్ వాళ్ళకి క్లియర్ కనబడుతుంది. వాళ్ళు ఎదిగిపోతున్నాం అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు వాళ్ళ హైట్ని కూడా పోల్చుకుంటారు. నేను మా మమ్మీ కన్నా హైట్ అయిపోయాను, మా డాడీ కన్నా హైట్ అయిపోయాను, లేదా ఇంతకుముందు ఎంత ఉండను, ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ కన్నా నేను చాలా హైట్ ఉన్నాను. అలా పోల్చుకొని కొన్ని సందర్భాల్లో రోజు మెజర్మెంట్లు చేసుకుంటారు. కొంతమంది అయితే రోజు టేప్ పెట్టుకొని గోడ దగ్గర నిలబడి కొలుసుకుంటూ ఉంటారు. కొలుసుకొని ఎంతో కొంత పెరిగాననేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది. ఎందుకంటే ఎదగటంలోనే నిజమైనటువంటి తృప్తి యాక్చువల్గా మనకి ఉంటుంది. అది ఎక్కువగా మనం పిల్లలు 10 to 15 20 years లోపు వాళ్ళ హైట్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు దాన్ని చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మేము పెద్దోళ్ళం అయిపోతున్నాం అన్నటువంటి ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం హైట్ పెరిగానంటే ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, అది న్యాచురల్గా సహజంగా జరుగుతున్నప్పుడు క్రిస్టియన్స్గా మనకు కూడా యాక్చువల్ ఎక్సైట్మెంట్ మనకు కూడా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎదుగుతూ ఉంటేనే ఎదగటం వల్ల ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటో నీకు తెలుస్తుంది. ఎదగకపోతే ఏమనుకుంటాం, అందులో పెద్ద ఏముందని అనుకుంటాం మనం. ఎదగకపోతే ఏదైనా మాత్రం ఏముందని అనుకుంటాం. కానీ భౌతికమైనటువంటి జీవితంలో అయితే పిల్లలకి అందరినీ చెప్పిన ఆ ఏజ్లో చూసుకుని నార్మల్గా వాళ్ళకి ఎదట ఉన్న బెనిఫిట్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అందుకని వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళు చాలా హ్యాపీ. అందులో ఇంకోళ్ళకంటే కొంచెం బెటర్గా హైట్ కానీ వెయిట్లో కానీ పెరిగిపోతున్నాం అనిపిస్తే వాళ్ళు ఏదో సాధించమన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. అది మంచిదే, ఎందుకంటే భౌతికంగా కూడా మనం ఎదగాలి. అదే మంచి విషయం, అదే ఆరోగ్యం, అదే దేవుడు అలా నిర్ణయించాడు. కాబట్టి ఆ గ్రోత్ మంచిదే, అందులో సంతోషించవచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే భౌతికమైన జీవితం ఆత్మీయ జీవితం దాని రెండు సమాంతరం. కాబట్టి అలా వాళ్ళు పిల్లలు కానీ అలాంటి వాళ్ళు కానీ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నప్పుడు మనం కూడా కూర్చొని ఆలోచించాలి కదా, మనం ఎంతవరకు మనం ఎదుగుతున్నాం. ఎదుగుతూ ఉండేటువంటి వాళ్ళే పోల్చుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఒక 30 years 20 years వచ్చిన తర్వాత నార్మల్గా మనిషి అన్నవాడు సుమారుగా ఒక 25 years వస్తే ఇంక హైట్ పెరగరు బేసిక్గా. అప్పటికి ఎంత ఉంటామో అంతకుమించి హైట్ పెరగము. అందుకని ఆ తర్వాత ఎవరు హైట్ మనం కొలుచుకోము. ఎందుకంటే మనకు తెలుసు అంతకుమించి మనం వెళ్ళం, అప్పుడు కొలుచుకోము. కానీ ఎదుగుతూ ఉంటున్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ హైట్ ఏంటో కొలుచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు తరచుగా కొలుచుకుంటూ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు. అలాగే ఏంటంటే ఎదుగుతున్నాడు క్రిస్టియన్ మాత్రమే తాను ఎంత ఎదుగుతున్నాడో అర్థం చేసుకుంటాడు. ఎదుగుతూ ఉంటే కొన్ని ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చేయలేని కొన్ని కార్యాలు, లాస్ట్ ఇయర్ అసాధ్యం అనుకున్న కార్యాలు, లాస్ట్ ఇయర్ కష్టం అన్నటువంటి కార్యము ఈ సంవత్సరం కనుక నువ్వు చేయగలిగితే నువ్వు ఆత్మ ఎదుగుతున్నట్టు. లేదు నేను 5 years ఏం చేస్తున్నాను, ఇప్పుడు కూడా అదే నేను చేస్తున్నాను, అంతవరకే నేను చేస్తున్నాను, నేను ఎక్స్ట్రాగా నేను ఏది భరించట్లేదు అనుకుంటే అర్థం ఏంటంటే పెద్దగా నువ్వేమీ ఎదగట్లేదు. ఎందుకంటే ఎదిగేటువంటి వాళ్ళ లక్షణం ఏంటంటే ఇంకా చాలా విషయాలు వాళ్ళు భరిస్తారు, చాలా విషయాలు ఇతరులకు మేలుకరంగా వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు మనకి ఎగ్జాంపుల్. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చారు, యేసుక్రీస్తు స్వయంగా చెప్పేశారు, ఎప్పుడు కూడా శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాదని క్రీస్తు చెప్పేశారు. కానీ వాళ్ళు చూసుకుంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. యాక్చువల్గా చెప్పుకుంటే యేసుక్రీస్తుని మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇంకనూ ఆయన ఎగ్జాంపుల్, ఆయనలా మనం ఉండాలి. ఆయన ఎంత ఎదిగాడన్నది మనకి ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తు మనకి ఎందుకు ఎగ్జాంపుల్ అయ్యాడంటే ఒక పర్ఫెక్ట్ క్రిస్టియన్ ఎలా ఉండాలో, పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడు, ఎటువంటి కల్మషము లోపం లేకుండా ఏది లేకుండా ఒక క్రిస్టియన్ అన్నవాడు ఎలా బతకచ్చు, ఒక క్రిస్టియన్ నిజమైనటువంటి క్రైస్తవుడు ఎలా ఉంటాడన్న దానికి యేసుక్రీస్తు మనకి ఎగ్జాంపుల్. ఆయన 3.5 సంవత్సరాల్లో ఆయన జీవించిన జీవిత విధానము, మనుషులు తను మాట్లాడిన విధానము, మనుషులు తను వ్యవహరించిన విధానం అనేటువంటిది
ఒక క్రిస్టియన్కి అది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆయన అందరికంటే గొప్పవాడు ఉండి కూడా ఆయన వచ్చిన అన్నాడు, నేను అందరికంటే నేను గొప్పవాడిని, దేవుని కుమారుని, ప్లస్ ఇంకా నేను బోధకుని. శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుడు అది కూడా కాదు. కానీ ఓ మొమెంట్ వస్తే అన్నారు, నేను ఎంత గొప్పవాడిని అయ్యుండి కూడా నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాను అన్నాడు. అది ఎదుగుదల అంటే. ఈ రోజుల్లో గొప్పతనం అన్నది ఎందులో మనం ఫీల్ అవుతామంటే, అందరం మనకి పని చేస్తే అది గొప్పతనం అనుకుంటున్నాం. కానీ మీకు తెలుసా, యేసుక్రీస్తు చూడండి, యేసుక్రీస్తు ఎక్కడ కూడా అందులో గొప్పతనం ఉందనలేదు. ఆయన ఎందులో గొప్పతనం అని తెలుసా? నేను అందరికీ సేవ చేయడానికి వచ్చాన్నారు. అందులో గొప్పతనం ఉంది. ఎదిగేటువంటి వాళ్ళు అలా ఉంటారు. గొప్పగా ఎదిగాడంటే గొప్పవాడు అంటే 10 మంది వచ్చి అందరూ ఆయనకి చేస్తే ఆయన గొప్పవాడు కాదు. అందరూ నిన్ను గౌరవిస్తే గొప్పవాడు కాదు. నువ్వు అందరిని ప్రేమించడం, నువ్వు అందరిని గౌరవించటము, నువ్వు అందరిని భరించటము, అందరితో మంచిగా మాట్లాడగలగటము, అందరికి విలువనివ్వడం, అది గొప్పతనం. క్రీస్తు అలా ప్రతి వాళ్ళ దగ్గర ఆయన అలా ఉన్నారు. అందుకే ఇప్పుడు క్రిస్టియన్కి మనకు కూడా ఆయన ఎగ్జాంపుల్ తెలుసా? మనకి క్రీస్తు మనకి ఎగ్జాంపుల్. ఇప్పుడు అలా చూసుకున్నాం, మనం ఎంత ఎదుగుతున్నామో మనం ఆలోచిస్తే మనకు తెలిసిపోద్ది ఎంత ఎదుగుతున్నామో. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, అన్ని విషయాల్లో క్రీస్తు వల్లే ఉండడానికి అన్ని విషయాలు మనం ఎదుగుదాం అంటున్నాడు. చూడండి ఒక వాక్య భాగము, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్తలో ఉండి 5వ అధ్యాయము 48వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి 5:48 వచనం నేను చదువుతాను. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. ఇక్కడ చూడండి, గమనించండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణంగా ఉండేదారు. ఉండేదారు అంటే యాక్చువల్ మీరు ఆటోమేటిక్గా ఉంటారన్న బేసిక్ అర్థం కాదు. మీరు కూడా అలా ఉండండి అని క్రీస్తు చెప్తున్నాడు ఇక్కడ. మనం పరిపూర్ణంగా మనం ఉండాలి అంటే పర్ఫెక్ట్ అంటున్నా. ఇప్పుడు చూడండి, పరిపూర్ణ అంటే దేవుడు ఎంత పర్ఫెక్టో మీరంత పర్ఫెక్ట్గా మీరు ఉండండి అంటున్నారు దేవుడు యేసుక్రీస్తు ఇక్కడ. ఇప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడు లాంటి పర్ఫెక్షన్ మనకాడ వస్తుంది అనుకుంటాం మనం. దేవుడు లాంటి పర్ఫెక్షన్ మనకి నిజంగా దేవుడు లాంటి పర్ఫెక్షన్ సాధ్యమేనా మనకి? ఈ భూమి మీద బతుకుతూ ఈ శరీరంలో బతుకున్నటువంటి మనిషికి దేవుడు ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాడు అంత ఎగ్జాక్ట్గా అలా ఉండగలం అన్ని విషయాల్లో. అంటే యాక్చువల్గా అయితే నిజంగా మాడుకుంటే అది సాధ్యమే కాదు. ఎందుకంటే దేవుడు లాంటి స్థితి సహజంగా ఏ మనిషి కూడా నార్మల్గా రాదు. ప్లస్ ఇంకా చెప్పండి, ఈ శరీరంలో ఉంటున్నంత వరకు, ఈ భూమి మీద ఉంటున్నంత వరకు అది అసలు సాధ్యమే కాదు. మరి అలాంటి అది నార్మల్గా సాధ్యం కానప్పుడు యేసుక్రీస్తు ఎందుకు ఇలా అంటున్నారు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక. పరిపూర్ణ అంటే పర్ఫెక్ట్ అనమాట. పరిపూర్ణ అంటే పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఎటువంటి చిన్న లోపం కానీ, చిన్న కల్మషం కానీ, ఎటువంటి మచ్చ డాగ్ ఏమీ లేకుండా ఉండగలిగేటువంటి స్థితి. దేవుడు ఎగ్జాక్ట్ అలా ఉన్నాడు. దేవుల్లో మనం ఎంత వెతికినా సరే ఏది మనకి దొరకదు. కానీ క్రీస్తు అదేగా చెప్పారు, మీరు నాలో ఏదైనా దోషం అంటే మీరు చూపించండి అన్నారు యేసుక్రీస్తు కూడా. ఛాలెంజ్ చేశారు. తన శత్రులు తను ఎప్పుడు యేసుక్రీస్తు ఏదో తప్పు పడదాన్ని చూసేటువంటి వాళ్ళు కూడా అనేది దొరకలేదు. ఆయన అలాగైనా బతికాడు. ఇప్పుడు చూడండి, అది పర్ఫెక్షన్ అంటే అది. ఇప్పుడు ఇక్కడ స్వయంగా ఆ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి. ఇప్పుడు నిజంగా సాధ్యం అంటే సాధ్యం కాదు. మన నిజంగా సాధ్యం కానప్పుడు యేసుక్రీస్తు ఎందుకు అలా చెప్పారు అంటే, యేసుక్రీస్తు లాజిక్ మిస్ అయ్యారు అక్కడ? ఖచ్చితంగా లాజిక్ అయితే మిస్ అవ్వలేదు. కానీ కొన్ని సంవత్సరం పరిపూర్ణత అంటే పర్ఫెక్ట్ అని అర్థం. పర్ఫెక్ట్ అని అర్థం ఏంటంటే ఒక కార్యము ఎలాగైతే ఉండగలదు ఎగ్జాక్ట్ అలా ఉంటుంది పర్ఫెక్షన్ అంటాం మనం. అంటే అంతకు మించి బెటర్గా ఉండే అవకాశం కూడా లేకపోతే దాన్ని పర్ఫెక్ట్ అంటాం మనం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పర్ఫెక్ట్ అన్న వర్డ్ మనం చాలా సందర్భాలు వాడేస్తాం. ఏదో నాకు పని చేస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బ్రహ్మాండం వచ్చింది, కరెక్ట్ ఎగ్జాక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా ఉందంటాం. మనం పర్ఫెక్షన్ అన్న మీనింగ్ని మనం చాలా అల్పంగానే ఆలోచిస్తున్నాం. పర్ఫెక్షన్ అర్థం ఏంటంటే ఇంక అందులో ఎటువంటి లోపం కనబడకుండా ఇంకంతకన్నా గొప్పగా కూడా ఉండే అవకాశం లేనంత స్థితిలోకి వెళ్ళిపోతేనే దాన్ని పర్ఫెక్షన్ అంటాం. అది సంపూర్ణత, అది పరిపూర్ణత. ఇప్పుడు యాక్చువల్గా ఆ స్థితి మనమైతే సాధించలేం. దేవుడైతే దాన్ని సాధిస్తాడు. దేవుడైతే అది సాధించదేమో, దానికి న్యాచురల్గా దానికి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనను చూసి అలా ఉండడానికి మనం ప్రయత్నము చేయాలని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చూడండి, అందుకే ఇక్కడ సంపూర్ణత పరిపూర్ణత అని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ పర్ఫెక్షన్ అంటే తండ్రిలాగానే మనం కూడా ఈ భూమి మీద అలా ఉండిపోవాలని కాదు, అది యాక్చువల్గా సాధ్యము కాదు. కానీ ఇక్కడ పర్ఫెక్షన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ పర్ఫెక్ట్ అంటే ఎటువంటి లోపం లేకుండా కాదు, కంప్లీట్గా ఉండడం గురించి. పర్ఫెక్ట్ అంటే కంప్లీట్ ఉండడం అంటే, నేను సపోజ్ ఒక ప్రయాణం చేస్తాను, ఒక 20 కిలోమీటర్స్ ప్రయాణం చేయాలనుకోండి. నేను 20 కిలోమీటర్స్ ప్రయాణం చేసేస్తే నేను నా ప్రయాణాన్ని కంప్లీట్ చేశాను అర్థం. ఆ టైం పీరియడ్ కంప్లీట్ చేసిన అర్థం. ఇదేదో మొత్తం అసలు నా జీవితంలోనే ప్రయాణం అంతా కంప్లీట్ చేస్తానని కాదు, అది అంతిమ యాత్ర కాదు. ఆ 20 కిలోమీటర్స్ నేను నా యాత్రను కంప్లీట్ సక్సెస్ఫుల్గా నేను ముగించేసాను. ఆ 20 కిలోమీటర్స్
సో ఆ టైం మూమెంట్కి, ఆ సందర్భానికి, ఆ సమయమునకు ఎంతైతే అవసరమో దాన్ని మాత్రం నేను పర్ఫెక్ట్గా 100% నేను చేసేసాను, కంప్లీట్గా నేను ముగించాను దాన్ని. ఆ టైంకి అవసరమైనటువంటి దాన్ని సాధించి ముగించగలిగితే దాన్నే మనం పర్ఫెక్షన్ అంటాం, లేదా సంపూర్ణత అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు అలా చూసుకుంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను పని చేస్తున్నప్పుడు అది ఏదైనా సరే కావచ్చు, ఆత్మ సంవిశ్వాసంగా చెప్తున్నాను నేను. అది చేసేటప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా చేసేస్తావని కాదు. పర్ఫెక్ట్ అర్థం అంటే ఆ టైంకి ఎంతైతే నిజంగా అవసరమో, ఎంత చేస్తే అది నువ్వు చేశాను, నేను ముగించాను అని చెప్పగలవు, అంతవరకు నువ్వు వెళ్ళగలిగితే, అంతవరకు నువ్వు చేయగలిగితే, అంతవరకు నువ్వు ముందుకు సాగలిగితే అది పరిపూర్ణత. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనం భోజనం చేయాలనుకోండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనము ఆహారం రెడీ అయినటువంటి దాన్ని బట్టి, టేస్ట్ బట్టి కొన్నిసార్లు కొంచెం ఎక్కువ తింటాం, కొన్నిసార్లు కొంచెం తక్కువ తింటాం. కానీ ఫుల్గా తిన్నామంటాం. ఫుల్గా తిన్నామంటే బేసిక్ మీనింగ్ ఏంటి? ఫుల్గా తిన్నామంటే బేసిక్ మీనింగ్ ఏంటంటే నువ్వు సాటిస్ఫై అయ్యేంతలా నువ్వు తిన్నావు అర్థం, అంతే కదా. ఇక్కడ నువ్వు కేజీ తిన్నావు, పావు కేజీ తిన్నావు, అర కేజీ అన్నది ఇక్కడ వెయిట్ మ్యాటర్ కాదు. ఇక్కడ నువ్వు ఎంత కూర వేసుకుని, ఎంత రైస్ వేసుకుని అన్నది వెయిట్తో మనం కంపేర్ చేయట్లేదు. ఇక్కడ నువ్వు సాటిస్ఫై అయ్యేవా లేదా అది చూస్తున్నాం. కొన్నిసార్లు కొంచెం తక్కువ తింటేనే మనం సాటిస్ఫై అయిపోతాం. సో ఇంకా చాలా అంతకుమించి ఎక్స్ట్రా ఒక్క ముద్ద కూడా వద్దనిపిస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ముద్ద చాలా ఆస్వాదిస్తూ టేస్ట్గా కనుక భోజనం ఉంటే హ్యాపీగా తింటాం మనం. కానీ మొమెంట్ వచ్చినప్పుడు ఆ టైంకి, ఆ సందర్భానికి, అది మధ్యాహ్నమో లేదా రాత్రో భోంచేసే టైం వచ్చినప్పుడు నువ్వు భోంచేసిన తర్వాత నువ్వు మంచిగా చేస్తావు, బాగా చేస్తావు. కానీ ఒక టైం వస్తే ఆ టైం కల్లా నువ్వు సాటిస్ఫై అయిపోతావు. అదంతా సాటిస్ఫై అంటే అది ఒక రకంగా చెప్పండి, అదే పరిపూర్ణత, అదే పర్ఫెక్షన్. అది ఆ మొమెంట్కి అంతకు మించి నువ్వు చేయడానికి కూడా ఇంకేమీ ఆ సందర్భానికి లేదు. నేను కడుపునిండా తినేసానంటే ఇంక జీవితంలో నువ్వు ఎప్పుడు తినాల్సిన అవసరం రాదు అని ఎలాగైతే కాదో, ఆ మధ్యాహ్నంకో లేదా ఆ రాత్రికో అవసరమైనంత తృప్తికరంగా, ఇంకా ఎక్కువ తినలేనంతగా పర్ఫెక్ట్గా నువ్వు దాన్ని చేసేస్తావు, భోజనం చేసేస్తావు. ఎగ్జాక్ట్ అలాగున్న ఆత్మ విషయాలకు వచ్చేసరికి కూడా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు నువ్వంత కంప్లీట్గా చెయ్యాలి. అంటే ఎంత కంప్లీట్ అంటే, నువ్వేమైనా పాటలు పాడే విషయంకి వచ్చినా, ఇంకేదైనా పని చేసే విషయానికి వచ్చినా, వాక్యం వినే విషయంకి వచ్చినా సరే, ఇంకేదైనా చేసే విషయంకి వచ్చినప్పుడు అది ఎలా ఉండాలంటే, నేను చేసేది చాలా ఎక్కువ, చాలామంది కంటే బెటర్ అన్నది కాదు. ఇక్కడ అది నువ్వు ఆ మూమెంట్కి, ఆ సందర్భానికి నిజంగా ఎంతైతే సరిపోద్దో, ఎంతైతే కంప్లీట్గా నేను చేసేసాను అనగలము, అదంతా చేస్తే అదే ఒక క్రైస్తవుడు పరిపూర్ణతకి, ఆ మూమెంట్కి పరిపూర్ణతకి వచ్చినట్టు. అలాగ ప్రతి టైం పీరియడ్లో కూడా ఒక విశ్వాస అయినటువంటి వాడు అలాగా ప్రతిదాన్ని కూడా పరిపూర్ణంగా ముగిస్తూ ముందుకి వెళ్తూ ఉండాలి. ఆ పరిపూర్ణత ఇక్కడ యేసు గారు చెప్తున్నారు. ఇక్కడ అలాంటి పరిపూర్ణత ఒక్కసారిగా సడన్గా అందరం కూడా మన యేసు ప్రభులాగానో లేదంటే దేవుడిలాగానో మనం మారిపోము. అలా మారిపోము కాబట్టి అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయకూడదు అని కూడా కాదు. నువ్వు అంతలా ఉండలేవు, కానీ నువ్వు ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా నువ్వు చేయాలి. అది క్రిస్టియన్కి అన్నిటికీ డిఫరెన్స్. అది ఏ ఒక్క వ్యక్తి కూడా, ఎవ్వరూ కూడా యేసుకు సమానంగా ఈ భూమి మీద మనం అంత పర్ఫెక్ట్గా అంత సమానంగా ఎవరు ఉండలేము. ఇప్పుడు ఉండలేము కదా అన్నప్పుడు బేసిక్గా చాలామంది దేవుడిలాగా మనం ఉంటామండి అని కొంతమంది అన్నప్పుడు బేసిక్ వాళ్ళ యొక్క మీనింగ్ ఏంటంటే, దేవుళ్ళగా ఎవరు ఉండడం సాధ్యము కాదు, నా వల్లే కాదు, ఎవరి వల్ల సాధ్యం కాదు, కానీ అసలు దాన్ని అలాగ ఆలోచించడం కూడా కరెక్టే కాదు, అసలు అవసరమే, అంతలాగా ఆలోచించడం అవసరం లేదన్నట్టుగా చాలామంది ఆ భావంతో మాట్లాడతారు. కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే, ఇంకా నువ్వు క్రీస్తునికి ఎగ్జాంపుల్ అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నీ క్రీస్తు బైబిల్ ఎగ్జామ్ చెప్తుంది, క్రీస్తునికి ఎగ్జాంపుల్ అని బైబిల్ చెప్తూ ఆయన ముందు పెడితే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా నువ్వు సాధించవలేదండి ఇక్కడ ఇష్యూ కాదు, నువ్వు చూడాల్సిందే మాత్రము, నువ్వు గురి నిలపాల్సింది మాత్రం ఆయన్ని అని అర్థం. నువ్వు దానికి రీచ్ అవుతావా లేదన్న తర్వాత సంగతి. నువ్వు ముందు అలా ఉండడానికి నువ్వు ప్రయత్నం కనీసం చేస్తున్నది పాయింట్ ఇక్కడ. ఈ మధ్యన ఇప్పుడు ప్రసంగంలో ఒకసారి చెప్పని చూసారా, ఫుట్బాల్ మ్యాచ్ 1.5 hours జరుగుతుంది. ఫుట్బాల్ మ్యాచ్ ప్రతి క్షణం కూడా ఈ టీంలోనే ఆ టీంలో అయినా సరే ఇటు 11 మంది ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా ప్రతి క్షణం కూడా వాళ్ళు గోల్ వేయడానికే ప్రయత్నం చేస్తారు. ఆ గోల్ పోస్ట్లోకి బాల్ తనడానికే ప్రయత్నం చేస్తారు. ప్రతి క్షణం అదే వాళ్ళ ప్రయత్నం. 1.5 గంటన్నర జరుగుతుంది మ్యాచ్, 90 నిమిషాలు. కానీ ఎన్ని గోల్ వెళ్తే తెలుసా? నార్మల్గా అయితే 2-3 గోల్ కన్నా ఎక్కువ. కొన్నిసార్లు ఆ 1.5 గంటన్నరలో ఒక గోల్ కూడా ఎవరు వేయలేరు. 22 మంది గ్రౌండ్లో ఉండి బాల్ తంత అటు ఇటు చాలా బిజీగా చాలా కష్టపడి పరిగెడుతూ ఆడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఒక గోల్ కూడా పడదు. ఒక గోల్ కూడా పడలేదంటే వాళ్ళు అసలు ప్రయత్నం చేయలేదని అర్థమా? లేదు. లేదు, ఒక గోల్ కూడా పడలేదు, అరగంట అయింది, ఒక గోల్ కూడా పడలేదు కాబట్టి ప్రయత్నం చేయడం వేస్ట్ అని వాళ్ళు ఆగిపోరు. ఒకసారి మ్యాచ్లు ఏంటంటే 1 గంట టైం పెట్టినప్పుడు కనుక అది అవకపోతే ఇంకొక 1/2 గంట రెఫరీ మళ్ళీ ఎక్స్ట్రా టైం ఇస్తాడు.
అప్పుడైనా సరే కనీసం గోల్ వాళ్ళు వేయాలని. అలాగేంటి వాళ్ళ ప్రతి క్షణం వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఎలాగైనా సరే గోలు వేయాలి. వేయడం అంత ఈజీనా? వాళ్ళు ప్రయత్నం చేసిన ప్రతిసారి సక్సెస్ అయిపోతారా అంటే ప్రయత్నం చేసిన ప్రతిసారి వాళ్ళు గోల్ వేసేయలేరు. ఆ ప్లేయర్స్ ఎవరు అనుకున్నారు కాబట్టి టక మన గోల్ అంత ఈజీగా పడిపోవు, ఎందుకంటే అది అంత ఈజీ కాదు. కానీ వాళ్ళ ప్రయత్నం మాత్రం ఎగ్జాక్ట్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకని చాలా సందర్భంలో ఆల్మోస్ట్ అలా ఆ గోల్ పోస్ట్ వరకు వెళ్తుంది బాల్, కానీ జస్ట్లో మిస్ అయిపోద్ది గోలు. అలా చాలాసార్లు గంటన్నర మ్యాచ్లో చాలాసార్లు జరుగుతుంది అలాగా. అంటే అది మనకేం నేర్పుతుందో, ఫుట్బాల్ మ్యాచ్ మనకేం నేర్పుతుందంటే నువ్వు వేయగలిగేవే లేదా అంతవరకు వెళ్ళి మళ్ళీ నువ్వు ఫెయిల్ అయ్యావన్నది పాయింట్ కదా ఇక్కడ. నువ్వు అల్టిమేట్ నీకు గురి అలా ఉందా లేదా, గురి అలా ఉంటేనే ఈ క్షణం కాకపోతే ఇంకొక నిమిషం తర్వాత నువ్వు గోలేసే అవకాశం ఉంటుంది, ఇంకొక అరగంట తర్వాత నువ్వు గోలేసే అవకాశం ఉంటుంది. అలాగే ఒక క్రైస్తవుడు కూడా క్రీస్తుని గురిగా పెట్టుకొని నిజంగా నేను కూడా క్రీస్తులాగే నేను ఉండాలి, క్రీస్తులను ప్రవర్తించాలి, నేను నిజంగా గురిగా సీరియస్గా పెట్టుకుంటేనే నువ్వు క్రీస్తులాగా మారిపోయినా దాదాపు క్రీస్తు దగ్గరికైనా సరే నువ్వు వెళ్ళే అవకాశం నీకు ఉంటుంది. అంతేగాని క్రీస్తులాగా ఎవరో సాధ్యం కాదండి. ఎవరున్నారు చూపించండి క్రీస్తులా, ఒకళ్ళు చూపించండి నాకు, నన్ను ప్రయత్నం చేయమని మీరు చెప్తున్నారు, కానీ క్రీస్తులాగా ఒక్కళ్ళు చూపించండి అన్న అనుకోండి. ఎప్పుడైతే అలా మారుతున్నా అర్థం ఏంటంటే అసలు నువ్వు క్రీస్తును గురిగా పెట్టుకోలేదు. క్రీస్తుని గురిగా పెట్టుకున్న వాళ్ళే ఫెయిల్ అవుతుంటే అసలు క్రీస్తుని గురిగా పెట్టుకోనటువంటి క్రైస్తవ పరిస్థితి ఏంటో ఆలోచించండి. గురిగా పెట్టుకుంటాను అంటే ఒక రకంగా అందరూ మళ్ళీ ఫుట్బాల్ గురించి చెప్తాను. గోల్ ఎలాగైనా సరే ఎలా సాధించాలని 11 మంది ఓ టీంలో ఉండి కష్టపడి అనేక రకాల ప్లాన్ చేసుకొని వాళ్ళు ఫుట్బాల్ పాస్ చేసుకున్నారు, రకరకాల ట్రై చేస్తుంటేనే గోల్ వెళ్ళిపోతున్నారు. ఎక్కడేస్తాలంటే గోల్ అనుకుని సైలెంట్గా ఏదో పైన ఆడదాం అనుకున్నాడు, ఇంకా అసలు సాధ్యం అది వాళ్ళకి అసలు సాధ్యము కాదు. నువ్వు కనీసం ఆ గోల్ పోస్ట్ వరకు వెళ్ళాలి అని నువ్వు గురిగా పెట్టుకుంటేనే ఆ గంటన్నర మ్యాచ్లో ఏదో టైంలో వెళ్తావు, నువ్వు గోల్ కూడా సాధిస్తావు. అసలు నువ్వు కష్టమండి అనుకుని అసలు దాన్ని నువ్వు ఏమే చేయకపోతే కనుక నువ్వు అసలు కొంచెం కూడా నువ్వు ముందుకి వెళ్ళలేవు. ఇప్పుడు దగ్గర వాళ్ళకి వెళ్ళి ఫెయిల్ అయినోడికి నువ్వు అసలు వెళ్ళినా ఫెయిల్ అయ్యాడండి అందుకని వెళ్ళడం కూడా వేస్ట్ అన్నట్టు చాలా డిఫరెన్స్ ఉంది. ఒక క్రిస్టియన్ ఏం చేస్తాడంటే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, క్రీస్తులను ప్రయత్నం చేస్తాడు, క్రీస్తుతో పోల్చుకుంటాడు. నేను క్రీస్తులాగా ఉన్నాను లేదో పిల్లలందరూ హైట్ చెక్ చేసుకున్నట్టుగా మనం కూడా చెక్ చేసుకుని ఉండాలి. ఆ ఎక్సైట్మెంట్ క్రిస్టియన్కి ఉండాలి. క్రీస్తులా ఉంటున్నాం ఎంతసేపు ఎమోషన్గా ఫీల్ అయిపోయి పాటలతో ఈ ప్రసంగంతో ఎమోషన్ ఫీల్ అయిపోవడం కాదు. ఎమోషన్ కాదు మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది యాక్చువల్గా క్రీస్తులాగా మారడం అన్నది. అందుకే అలా అలా చేయాలంటే ఏం చేయాలి? సిస్టమేటిక్గా ఒక్కొక్క టైం పీరియడ్ వచ్చిన అలా పరిపూర్ణత గురించి చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు చర్చకు వచ్చావు, నువ్వు పాటలు ఎంత పాడాలి, నువ్వు ఎంతగా దేవుని ఆరాధించాలంటే నువ్వు నిజంగా చెప్పాలంటే అసలు దేవుని ఎంత ఆరాధించా సరిపోదు. అంతే కదా, పరలోకంలో దూతలు నిత్యము వాళ్ళు ఆరాధిస్తూనే ఉంటారు, కానీ మనం ఒక గంట చేస్తాం. కానీ చాలామంది గంట కూడా కష్టమే. ఈ గంట చెప్పడం కష్టమే, చేతులు పైకడం కష్టం, నోరు తీసి పాటలు పాడడం కూడా చాలామందికి కష్టమే, చాలామందికి కష్టం. కానీ మీకు తెలుసా, పరలోకంలో దేవదూతలు అయితే పరిశుద్ధులు ఎప్పుడు చేస్తూ ఉన్నారు. ఆయన దేవుని గొప్పతనంతో పోల్చుకొని చూడండి, నువ్వు గంట పాటలు పాడేస్తావు కాబట్టి నువ్వు నిజంగా ఆయనకి చెందాల్సిన ఘనతను పరిపూర్ణంగా చెల్లించేసావని అర్థమా? ఆయన నిజంగా ఆయన ఎంత ఘనతకు అర్హుడో, స్తోత్రములకు ఎంత అర్హుడో అర్థంతా నువ్వు ఆయనకు ఆరోపించేసావా గంటలో? నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తే నీకు అర్థం విషయం ఏంటంటే నేను ఎన్ని గంటలు చేసినా ఇంకను ఆయన గొప్పతనాన్ని ముందు యాక్చువల్ నేను చేసింది ఏమీ సరిపోదు అంటే కనిపిస్తుంది యాక్చువల్గా అయితే వాస్తవంగా చూసుకుంటే. మరి ఎందుకంటే పాటలు పాడాలి అంటే, పాటలు ఎందుకు పాడతామంటే కనీసం నా ఆత్మ సాటిస్ఫై అవ్వాలి కదా. ఈ మొమెంట్ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశం ఉన్నటువంటి అవకాశాన్ని పరిపూర్ణంగా నేను దేవుని ఆరాధించాలి. ఎంతవరకు నేను దేవుని ఆరాధించాలంటే లోపల నేను సాటిస్ఫై అయిపోవాలి. నేను ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు భోజనం చేశాను, ఇది సరిపోదు, ఈ టైంకి ఇప్పుడు కూర్చున్నాను భోజనానికి, ఇప్పుడు నా కడుపు నిండిపోయింది, ఇంతకన్నా ఎక్కువ నేను ఒక్క ముద్దుకు నేను తినలేనని ఎలాగైతే భోజనం కూర్చున్నప్పుడు ఆ తృప్తి అనుకుంటుందో, నువ్వు దేవుని ఆరాధించినప్పుడు కూడా పాటలు పాడేకొలతో మొమెంట్ రావాలి. ఆ మొమెంట్లో నేను నిజంగానే దేవుని స్తుతించాను అని నీకు లోపల అనిపించాలి, సాటిస్ఫాక్షన్ నీకు ఉండాలి. అలా ఉంటే, అలా వచ్చే వరకు నువ్వు చేస్తేనే నువ్వు ఆ మొమెంట్లో పరిపూర్ణంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించవని అర్థం. అలాగే వాక్యం వినే విషయమైనా సరే ఎగ్జాక్ట్ అంతే. కాసేపు వాక్యము, కాసేపు పాటలో కాసేపు వాక్యం మా చర్చ అయిపోద్దండి అని కాదు, కాసేపు అని కాదు. బేసిక్గా వాక్యం కూడా ఎలా ఉండాలి, ఎగ్జాక్ట్ పాటలు ఎలాగంటే అన్నా ఎగ్జాక్ట్ వాక్యం కూడా అంతే. వాక్యం ఎంతసేపు వినాలి అంటే అరగంట అయినా ప్రసంగం చేయొచ్చు, 30 గంటలు చేయొచ్చు, గంట చేయొచ్చు, గంటలు కూడా చేయొచ్చు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే చెప్పినవాడైనా సరే లేదా వినేవాళ్ళైనా సరే నువ్వు సాటిస్ఫై అయ్యేవా? సాటిస్ఫై అయ్యేలాగా వాక్యం వినాలి, సాటిస్ఫై అయ్యేలాగా వాక్యాన్ని చెప్పగలగాలి. ఏదో 4 మాట సింపుల్ తీసుకొని ఏదో రకంగా చిన్న మొక్క తీసుకున్నాను, దీన్ని ఒక అరగంట సాగదీసేద్దాం, ఒక గంట సాగదీసేద్దాం అనుకుంటే అది నువ్వు పరిపూర్ణంగా వాక్య పరిచయం చేసినట్టు రాదు. అది
వాక్య పరిచయం నిజంగా పరిపూర్ణతను ఎప్పుడు అంటామంటే ఈవెన్ సిద్ధపడినప్పుడైనా సరే చెప్తున్నాను, లేదా సిద్ధపడిన తర్వాత వచ్చి నిలబడి వాక్యం చెప్తున్నప్పుడైనా సరే, నువ్వు సిద్ధపడినప్పుడు కూడా నీకు అనిపించి ప్రిపేర్ అయ్యే కొద్ది అనిపించాలంటే ఈసారికి ఇది సరిపోద్ది అనిపించాలి. అలా అనిపించే వరకు సిద్ధపడాల్సిందే. అందుకే కొన్నిసార్లు చూడండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, కొన్నిసార్లు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏంటంటే సాటర్డే చాలా లేట్ అయిపోద్ది. ఒక్కోసారి ఎందుకు లేట్ అయిపోద్ది అంటే కొన్నిసార్లు అది సాటిస్ఫాక్షన్ ఉండదు. చెప్పడానికి ఎందుకు కొత్త పాయింట్లు ఉంటాయి, కానీ ఎందుకు లోపల అనిపిస్తుంది సరిపోదు, ఇంకా ఏవో విషయాలు ఇందులో ఖచ్చితంగా ఉండాలి అనిపించినప్పుడు ఇంక ఎక్స్ట్రా టైం తీసుకుని ఎక్కడ సిద్ధపడతాం. ఎప్పుడైతే ఆ పాయింట్కి వచ్చేసి ఇది సరిపోద్ది అనిపిస్తుందో అప్పుడు అమ్మాయి అనుకుంటాం సిద్ధపడ్డప్పుడు. అలా ఎగ్జాక్ట్ వాక్యం చెప్పేటప్పుడు ఎగ్జాక్ట్ అంతే. అదే పరిపూర్ణత అంటే. ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సి బాగుంటుంది ఉంటుంది. బైబిల్ మొత్తం ఎప్పటికీ ఎవరు ప్రసంగం చేయలేం కాబట్టి ఎంత చెప్పినా ఒకటే కాబట్టి ఊరే 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను పావుగంటలో అనుకున్నాను అనుకోండి. అర్థం ఏంటంటే నేను ఈ చేసేటువంటి ఈ పని ఆ మొమెంట్ నేను పరిపూర్ణంగా నేను చేయలేదు అర్థం. నా లైఫ్ టైంలో బైబిల్ నేను చెప్పలేను, నేనే కాదు ఎవరు బైబిల్ని పూర్తిగా చెప్పలేరు, ఎవరు బైబిల్ పూర్తిగా వినేలేరు, ఏ విశ్వాసి కూడా. ఎవరు ఎంత చెప్పినా ఇంతే కదండి, ఎంత చెప్పినా మనం పరిపూర్ణంగా బైబిల్ మొత్తాన్ని మనం చెప్పలేం కదండి విశ్వాసులకి అని ఎప్పుడైతే ఒక పాస్టర్ గారు అంటున్నారు, నువ్వు నీకు కెపాసిటీ కొలది నువ్వు వాక్యాన్ని అయితే నువ్వు చెప్పలో, తృప్తికరంగా నువ్వు ప్రిపేర్ అవ్వలో, తృప్తికరంగా విశ్వాసాలకి వాక్యాన్ని ఇవ్వలేవు. కానీ ప్రిపేర్ అయినప్పుడు ఎలా ఉండాలి, వాక్యం బోధించేటప్పుడు ఎలా బోధించాలి అంటే నిజంగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది ఇది సరిపోద్ది అని మనకు అనిపించాలి చెప్పేవాళ్ళకి. అలాగే వినేవాళ్ళు కూడా ఎంత ఎక్కువ నువ్వు వాక్యాన్ని వినాలంటే నీకంటూ మూమెంట్ వస్తే నీకు ఎలాగైతే కడుపులోనికి భోజనం వెళ్ళినప్పుడు నీకు నిండుదనంగా అనిపిస్తుందో అది పర్ఫెక్షన్ అంటాం ఆ మూమెంట్కి. అలాగే వాక్యం వినేటప్పుడు కూడా నీకు అలా అనిపించేంత వరకు నువ్వు వాక్యాన్ని వినాలి. అలాగే కొన్ని కార్యాలు చేసేటప్పుడు ఎగ్జాక్ట్ అంతే. ఇంక ఈ ఆత్మ సంబంధం ఏ కార్యమైనా సరే మీరు దానికి అప్లై చేసుకోండి. ఏది చేసినా సరే ఎలా చేయాలి తెలుసా, అందరూ చేస్తున్నారు మనం కూడా చేసేద్దాం అది కాదు. అందరూ చేస్తున్నారని చెప్పేసి నువ్వు చేయడం కాదు. నువ్వు సాటిస్ఫాక్షన్గా ఆ కార్యం నువ్వు చేయగలిగావా, నువ్వు చేసినందుకు నీకు నిజంగా తృప్తి ఉందా, నేను దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని కొలది నేను దాన్ని చేశానని నువ్వు నిజంగా నువ్వు చెప్పగలుగుతావా. ఏ పని చేసినా సరే, అది పాటలే కావచ్చు, వాక్యమే కావచ్చు, ప్రార్థనే కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు. అలా గనక నువ్వు చేయలేకపోతే నువ్వు క్రీస్తును గురిగా పెట్టుకోవటని అర్థం. ఒక్కసారికే రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు క్రీస్తులాగా మారిపోలేవు. కానీ క్రీస్తులాగా మారడానికి ఉండే అవకాశం ఏంటో తెలుసా, నువ్వు చేస్తున్నప్పుడు ఆ చేసే పని మీద నీకు ఎంత తృప్తి వస్తుంది, ఎంత పర్ఫెక్ట్గా ఆ మొమెంట్కి నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా ఎంత చేసావు, ఆ మొమెంట్కి ఎంతైతే చేయాలో, ఎంతైతే చేయగల సామర్థ్యం నాకుందో, ఎంతైతే చేసే అవకాశం నాకుందో అదంతా కూడా నేను పరిపూర్ణంగా చేసేస్తేనే, అది నేను కంప్లీట్ చేస్తేనే నేను ఆ మొమెంట్కి పరిపూర్ణంగా ఆ కార్యాన్ని చేసినట్టు. అలాగే క్రైస్తవ జీవితంలో ప్రతి కార్యం కూడా పరిపూర్ణత అంటే అలా సాధిస్తాం. ఒకసారి వరుసగా వెళ్ళిపోయి సాధించం, మొమెంటరీగా ఆ మొమెంట్ వచ్చిన సందర్భం వచ్చినడల్లా నువ్వు దాన్ని ఎంతలాగా చేయాలంటే నీకు లోపలికి అది నిండిపోయినట్టు ఉండాలి. నువ్వు అది ఏం చేసినా, నువ్వు పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా సరే నీకు లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫాక్షన్ వచ్చేయాలి. అమ్మయ్య నేను చేసి అన్ని ఒక ప్రెషర్ పోయి ఒక రకమైన తృప్తి, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ లోపల రావాలి. అలా వస్తే నువ్వు ఒక కార్యం పరిపూర్ణంగా చేసినట్టు. అలాగా నువ్వు చేసుకుంటా వెళ్తూ ఉంటే అప్పుడు నువ్వు పరిపూర్ణతలోనికి వెళ్ళే అవకాశం నీకు ఉంటుంది. అంతేగాని సండే చర్చికి వెళ్ళాలి కాబట్టి కాసేపు వెళ్దాం, వెళ్ళి త్వరగా వాక్యం వినేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం అనుకో, ఏదో కాసేపు వినేద్దాం వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వు క్రీస్తుని గురిపెట్టు, నువ్వు పరిపూర్ణతలోనికి రావడం గురించినటువంటి ఆలోచన నీకు ఏమాత్రం కూడా లేదని అర్థం. పరిపూర్ణత అంటే ఏంటి, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక, సంపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణంగా ఉండండి అంటే అర్థం ఏంటంటే దేవుడు మన ఎడల కార్యం చేసేటప్పుడు, లేదా ప్రేమను కనపరిచేటప్పుడు, లేదా కృపను చూపించేటప్పుడు, లేదా ఇంకేదన్నా నీ జీవితంలో మేలు జరిగించేటప్పుడు ఆ మొమెంట్కి నిజంగా నీకు ఎంతైతే నిజంగా అవసరమో పరిపూర్ణంగా అంత కృపను దేవుడు ఆ రోజు ఇస్తాడు. అందుకని బయలు చెప్తున్న మాట అంటే ప్రతిరోజు ఆయనకి కృప లేదా దయ నూతనంగా పడుతుందంట. సరే, నూతనంగా పడుతుంది. నిన్నే బోల్డ్ చేసేసానులే, ఇంక ఈరోజు అవసరం లేదు వీళ్ళకి అని దేవుడు అనుకోడు. దేవుడు ఎప్పుడు సిస్టమేటిక్గా దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే ఆయన కృపను చూపించే విధానం, ఆయన ప్రేమను కనపరిచే విధానం ఏంటంటే నేను రాత్రి 11:00కి నీకు బోల్డ్ కృప చూపించి నేను కాపాడాను, నేను బోల్డ్ ఫేవర్ చేశాను కాబట్టి ఈ రోజుకి ఆయన వదిలేస్తాను, అవసరం లేదు. దేవుడు అలా అనుకోడు. దేవుడు ఎలా అంటాడు అంటే ఈ రోజుకి అవసరమైనటువంటి కృపను నేను వాళ్ళకిస్తాను, అలాగే ఈరోజుకి అవసరమైన ఆహారాన్ని అనుదిన ఆహారాన్ని ఇస్తాను, మరి రేపు కూడా మళ్ళీ ఉదయం లెగ్గానే నిన్నే కదా ఆహారం ఇచ్చిన నేను ఆలోచించను, ఈ రోజుకి అవసరమైనటువంటి ఆహారం నేను వాళ్ళకి ఇచ్చే
తీరుతాను. దేవుడు ఆ బేసిస్ మీద పని చేస్తాడు. దేవుడు నిజంగా నీకు ఎంత ప్రేమను కనపరచాలో, ఎంత కృపను చూపించాలో అదంతా పరిపూర్ణంగా దేవుడు ఆ మూమెంట్కి, ఆ సందర్భానికి, ఆ సమయంలోకి అవసరమైనంత పరిపూర్ణంగా ప్రేమను చూపిస్తాడు, పరిపూర్ణంగా కృపను చూపిస్తాడు, పరిపూర్ణంగా దేవుడు నిన్ను కాపాడతాడు. అలా దేవుడు సిస్టమేటిక్గా తరచుగా ప్రతిసారి చేస్తూ ఉంటాడు దేవుడు. ఎగ్జాక్ట్ అదే మనకు కూడా మాదిరి, ఆ విధానమే మనకు కూడా మాదిరి. సంపూర్ణత లేదు పరిపూర్ణత అంటే అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్ ఆ మూమెంట్లోనే. అలాగే నువ్వు కూడా టైం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఎంతైతే కనపరచాలో అంత ప్రేమను కనపరచలేదు, ఎంతైతే నువ్వు భక్తిని కనపరచాలో, ఎంతైతే నువ్వు దేవుని నిజంగా ఆరాధించగలవో, ఎంతైతే నువ్వు వాక్యం వినగలవో అంత పరిపూర్ణంగా చేయగలిగితేనే నువ్వు ఆ మూమెంట్కి అవసరం పరిపూర్ణత నువ్వు సాధించావని అర్థం. ఎలాగైతే చెప్పి చూసారా, ప్రయాణం నేను ముగించానని చూసారా, నేను ప్రయాణం ముగించాను అక్కడిని మళ్ళీ అడుక్కోవడం ముందుకినాను కాదు, ఆ మూమెంట్కి అవసరమైంది నేను గమ్యానికి నేను చేరిపోయాను. అలాగే కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఆ సందర్భానికి అవసరం ఏంటంటే దాన్ని పరిపూర్ణంగా మనం చేయగలగాలి. అలా పరిపూర్ణత అనేది ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే, నేను పరిపూర్ణంగా చేసలేదు నీకు ఎలా తెలుస్తుంది అంటే, నీకు లోపల అదే తృప్తి నీకు రావాలి, లోపల సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు ఒక తిన్నటువంటి ఒక బార్లా ఉండాలి. నువ్వు అది సాధించగానే ఒక రకమైన రిలీజ్ నీకు లోపల నుంచి అమ్మాయి ఫ్రీ అయిపోయినట్టుగా భారం పోయినంత ఫీలింగ్ నీకు రావాలి. అలా వస్తే నువ్వు దాన్ని కరెక్ట్గా చేసినట్టు. చేయాలి కాబట్టి ప్రార్థన చేశాను, ఏదో చేయాలి కాబట్టి ఏదో చేశానని చేస్తే నువ్వు చేయకముందు నువ్వు లోపల ఎలాగ ఉన్నావో చేసాక నువ్వు లోపల ఎలాగ ఉంటే అర్థం ఏంటంటే నువ్వు యాక్చువల్ నువ్వు ఇంకా పరిపూర్ణత నువ్వు ఆ మూమెంట్కి సాధించలేదని అర్థం. ఆ టైంకి పరిపూర్ణత సాధించిన అర్థం ఏంటంటే అది చేయనంత వరకు నీకు ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది, ఒక రకమైన భారం, ఒక రకమైన అన్ఈజీనెస్ ఉంటుంది. ఏదో తిన్నటువంటి ఒక భారం ఇబ్బంది, ఏదో నేను పట్టేస్తున్నట్టు బంధించేస్తాను అనిపిస్తుంది. కొన్నిసారి నువ్వు చేయాల్సినటువంటి కార్యం చేసేసిన తర్వాత ఫ్రీ అయిపోతావు, రిలీజ్ అయిపోతావు. అంటే లోపల ఏదో భారంగా ఉంది అనిపిస్తుంది. అదంతా కూడా ఎప్పుడైతే నువ్వు బయటికి దాన్ని రిలీజ్ చేసావో నువ్వు ఫ్రీ అయిపోతావు. అని పౌలు అంటే చూసారా, నేను పానార్పణంగా పోయబడుచున్నాను అంటాడు చూసారా. అంటే చెప్పినంత వరకు అది ఒక రకమైనటువంటి భారంలో ఉంటుంది. చెప్పేస్తుంది అమ్మయ్య చెప్పేశాను, చెప్పాలంత చెప్తాను, ఒక రకమైనటువంటి ఆ తేలికపాటి ఒక ఎక్స్పీరియన్స్ ప్రతి మనిషికి వస్తుంది. అది పాటలు పాడి దేవుని ఆరాధించేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నువ్వు వాక్యం వినిన తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే నేను చేస్తున్న వాక్యం చెప్పేటప్పుడు అయితే నాకు కూడా ఫీలింగ్ చాలా ఉంటుంది. చెప్పాలన్న చెప్పేసిన తర్వాత ఒక రకమైన ఫ్రీ అయిపోతాం. పెద్దగా ఫ్రీనెస్ ఏముంది, ఇంతకుముందు పెద్ద బర్డెన్ ఏముందంటే పెద్దగా ఏమీ లేదు, కానీ లోపల ఏదో ఒక చిన్న ఫీలింగ్. అది చెప్పడం ద్వారా చెప్పేసాం అనుకోండి, ఎంతైతే చెప్పాలో ఎంతైతే అంత బోధిస్తాం అనుకోండి, ఫ్రీ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అలాగా ప్రతి సందర్భంలో మనకి అది వస్తేనే నువ్వు పరిపూర్ణంగా కార్యాన్ని నువ్వు చేస్తున్నట్టు. ప్రతి మూమెంట్కి నువ్వు అలాగ ఎప్పుడైతే జీవించడం స్టార్ట్ చేస్తావో అప్పుడు నువ్వు తండ్రికి దగ్గరగా క్రీస్తుకు సమానంగా వెళ్ళేటువంటి అవకాశం నీకు ఉంటుంది. పరిపూర్ణత అలా సాధిస్తాం మనం, కొంచెం కొంచెంగా పరిపూర్ణతను అలాగన్నా సాధిస్తాం. చూద్దాం చూడండి, ఒక వాక్య భాగము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ గమనించిన ఇక్కడ పేతురు మాట చెప్తున్న మాట ఎదడు గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు వదిలేడు గురించి చెప్తున్నాడు. అక్కడ చూడండి, అక్కడ సమస్తమైన దుష్టత్వమును, అలాగే కపటమును, అలాగే వేషధారణ, అలాగే అసూయ, అలాగే దూషణ మాటలు మాని అప్పుడే జన్మించినటువంటి శిశువును పోలిన వారై ఉంటూ వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఎదుగు నిమిత్తము పాలను అపేక్షించండి. అప్పుడే జన్మించిన వ్యక్తిలాగా నువ్వు వాక్యమైనటువంటి పాలను అపేక్షించి అంటున్నాడు. ఎలా ఎదుగుతామో తెలుసా? వాక్యం వలన ఎదుగుతాం. అందుకని చూడండి, అందుకనే ఎలాగైతే సహజమైన మనిషికి అంటే బాహ్య పురుషునికి భౌతికమైన ఆహారము తన శరీరంలోకి వెళ్ళినప్పుడు అది బలాన్ని శక్తినిచ్చి ఏ కార్యైతే కొన్ని సాధించాలో ఆ దినమునకున్నటువంటి బాధ్యతలు, ఆ దినం భరించవలసినటువంటి కార్యాలను జరిగిస్తాడో, జరిగిన అవసరం బలము దొరుకుతుంది ఆహారం వలన. అలాగే మనం చర్చకొచ్చినప్పుడు కూడా వాక్యమైనటువంటి పాల ద్వారా లేదా ఆహారము ద్వారా, ఆత్మీయ ఆహారం ద్వారా అంతరంగ పురుషుడు కూడా ఎప్పటికప్పుడు అవసరమైనటువంటి సామర్థ్యమును, బలాన్ని పొందుకొని ఆ బలంతో అంతరంగ పురుషుడు కొన్ని కార్యాలు చేయవలసి ఉంది. కొన్నిసార్లు మనం కొన్ని కార్యాలు ఎందుకు చేయమంటే, మనం ఇందరు చెప్పిన అంతరంగ పురుషుడు బలపట్టలేదు. అంతరంగ పురుషుడు ఎందుకు బలపడట్లేదు అంటే, చాలా సందర్భంలో నువ్వు వాక్యం అంటున్నావు కానీ వాక్యం అనేటువంటిది నీకు ఆత్మీయ ఆహారం లాగా నీ ఆత్మకి వెళ్ళట్లేదు. అది జస్ట్ ఒక ప్రసంగం కొంతమందికి.
ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రసంగాలు ఏంటంటే అది జస్ట్ మైండ్కి, మెదడుకి మేత అంటాం చూసారా, అలా ఏంటంటే మైండ్కి అపీలింగ్ అంతది. కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రసంగాలు బోర్ కొడతాయి, వినడానికి ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. కానీ కొన్నిసార్లు చర్చకు వచ్చినట్టు కొంతమంది వాక్యం చెప్తే ఏంటంటే వాళ్ళ మైండ్కి చాలా అపీలింగ్ ఉంటుంది. అంటే ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్, లేదంటే ఇంకేదో సినిమా చూస్తున్న ఒక మిస్టరీగా ఉండేది, ఏదో ఒక దాన్ని చూస్తున్న ఫీలింగ్, ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది. సిస్టమేటిక్ ఏదో ఒకటి వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగుంది కాబట్టి, నీ మైండ్కి బాగుంది కాబట్టి నువ్వు ప్రసంగం వింటావు. అలా కొన్నిసార్లు చూడండి, నీ మైండ్కి బాగుంది కదా, 1000 ప్రసంగాలు విను. నువ్వు 1000 ప్రసంగాలు విన్నా సరే ఇంకను అది ఆత్మకి ఆహారం కింద లేదా ఆత్మకి పోషణ కింద వెళ్ళిందన్న గ్యారంటీ ఏమీ ఉండదు. అదే కొన్నిసార్లు చూడండి, చర్చలో కూర్చొని సంవత్సరాల తరబడి మంచి ప్రసంగాలు అంటాం, కానీ ఈ లాస్ట్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఒక్కటి కూడా మనం చెయ్యం. ఎక్స్ట్రా ఏది కూడా కొంత కూడా మార్చుకోము, ఏది కూడా ఎక్స్ట్రాగా చేద్దామని ఆలోచన మనకు రాదు, చెయ్యం కూడా. ఎందుకు చేయలేకపోతున్నాం? తిన్నటువంటి భోజనం అంతా ఎక్కడికి వెళ్ళింది? మన ఇంట్లో పిల్లలు 10 ఇయర్స్కి ఎంత బరువు అయితే మోస్తున్నారో, ఎంత అయితే పని చేయగలుగుతున్నారో, ఇంకొక 3-4 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత కూడా ఇంకొను డైలీ చక్కగా ఆహారం తింటూ, 2 పూట్ల ఆహారం తింటూ, మధ్యలో పాలు, బూస్ట్, హార్లిక్స్ లాంటివి తింటూ ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకను 10 ఇయర్స్ ఉన్నప్పుడు ఎంత బరువు అయితే మోసారో 15 ఇయర్స్ తర్వాత అంత బరువు మాత్రమే మోయగలుగుతున్నారంటే మనం ఆలోచిస్తాం, తిన్నదంతా ఎక్కడికి వెళ్తుంది? బహుశా అనుకుంటే తిన్నది ఒంటికి పట్టట్లేదేమో అంటాం మనం, తిన్నది వేస్ట్ అయిపోతుందేమో, తిన్నది ఒంటికి వెళ్ళట్లేదేమో, బలం రావట్లేదేమో అనిపిస్తుంది. అలాగే కొన్నిసార్లు ఇన్ని వారంగా 2-3 సార్లు ప్రసంగాలు మనం వింటాం, కానీ ఇంకను లోపల కనుక మనం ఇంతకుముందు చేయలేని కార్యాలు ఇప్పుడు కనుక మనం ఇంకను చేయకుండా అలాగే ఉంటూ, నేను చర్చకు వస్తున్నాను కాబట్టి, నేను వాక్యం విన్నాను కాబట్టి, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను బాగానే ఉన్నాను అనుకుంటే, నువ్వు బాగున్నావు, ఎదుగుతున్నాను దాన్ని అలా కంపేర్ చేయము. నువ్వు బాగున్నావు, ఎదుగుతున్నటువంటిది నీకు సామర్థ్యం పెరుగుతుందా? నువ్వు అధిక భారాన్ని భరించగలుగుతున్నావా? ఎక్కువ బురువు మోయగలుగుతున్నావా? ఎక్కువ కార్యం సాధించగలుగుతున్నా దాని మీదే నీ ఎదుగుదల అనేటువంటిది మెజర్ చేస్తాం, మనం కొలుస్తాం మనం. అందుకే చూడండి, గమనించండి, జస్ట్ ప్రసంగం విని సాటిస్ఫై అయిపోకండి. ప్రసంగం విని ప్రాబ్లం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకి జ్ఞానం మనకు ఉండాలి. వినేటువంటి ప్రసంగం కేవలం నీ మైండ్ సాటిస్ఫై అవుతుందా లేదా నీ ఆత్మ బలపడుతుందో కూడా మీరు లోతుగా ఆలోచించి తెలుసుకోవాలి. తెలుసా, మీరు ఈ మైండ్ సాటిస్ఫై అయిపోయింది అనుకోండి, ఈ మైండ్ సాటిస్ఫై దీంతో తృప్తి పొందిపోయి మీరు ఇదే ఆత్మకి ఆహారం వెళ్ళిపోయింది అనుకుని కూడా పొరపాటు పడతారు మీరు. కానీ నీ మైండ్కి అండర్స్టాండింగ్ రావడానికి, నీ హృదయంలో ఆత్మకి ఆహారం వెళ్ళడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. సరే, అక్కడ ఏ జీవితంగా మారుతున్నారో ఆత్మ జీవితంగా మారుతున్నారు. అంతరంగ పురుషుల నుంచి క్రీస్తు మాట్లాడుతున్నారు. మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే జీవించుడు. నువ్వు రొట్టె తిని బతుకుతావు, బాగానే జీవిస్తావు, ఆరోగ్యంగా ఉంటావు. కానీ జీవితం అంటే అంతేనా అంటే ఇంకొన అంతకంటే ఇంకా వేరే జీవితం ఉంది. అది శాశ్వతమైనటువంటి జీవితం ఉంది, అంతకంటే విలువైనటువంటిది, బెటర్ అయినటువంటి, శ్రేష్టమైనటువంటి అంతరంగ జీవితం ఒకటి ఉంది. అది బతకడానికి మాత్రము వాక్యమైనటువంటి ఆహారం ద్వారా మాత్రమే నువ్వు బతుకుతావని క్రీస్తు చెప్పారు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత కూడా ఇంకా నేను చెప్తున్న మాట అంటే తెలుసా, 40 రోజులు భోజనం మానేసిన చెప్తున్న మాట. మనుషుడు కేవలం రొట్టె వలన బతాడు, దేవుని నోటి నుండి వచ్చేటువంటి మాట వలన బ్రతుకుతాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి ఆయన చెప్తున్న మాట అది. భోజనం టైంలో చెప్తున్న మాట కాదు, అది భోజనం చేసే ముందు చెప్తున్న మాట కాదు. ఆ మాట 40 రోజులు భోజనం లేకుండా గడిపినటువంటి ఆయన ఆహారము తినే సందర్భం వచ్చినప్పుడు కూడా ఇంకనూ ఆయన అంటున్నారు, మనుషుడు కేవలం రొట్టె వలన బతుకుతాడా ఏంటి? 40 రోజులు నేను ఇలా సస్టైన్ అయ్యానంటే, బతికానంటే రొట్టె వలన కాదు కదా, ఖచ్చితంగా దేవుని వలన కదా నేను బతుకుతున్నాను. అందుకని ఆ మొమెంట్ క్రీస్తు అన్నారు, మనిషి కేవలం రొట్టె వలన బతాడు, దేవుని నోట వచ్చే మాట వలన జీవిస్తాడు. అంటే ఆలోచించనంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా బైబిల్ మనకు ఆహారంతో మనం తిని దాంతో పోలుస్తుంది. ఇక్కడేమో పేతురేమో వాక్యమైనటువంటి పాలన అపేక్షించని అంటున్నాడు. అంటే ఇంగ్లీష్ సిన్సియర్లీ డిజైర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటుంది. అంటే వాక్యమును నిజాయితీగా సిన్సియర్గా అపేక్షించి ఇష్టపడు వాక్యాన్ని. ఎందుకంటే వాక్యం అంటే నీకు ఆహారం లాంటిది, పాలు లాంటిది. చిన్నపిల్లలకైతే అది పాలు, పెద్దవాళ్ళకైతే అది ఆహారము. కాబట్టి నువ్వు దాన్ని సిన్సియర్ నువ్వు అపేక్షించు, నువ్వు వాక్యం మీద ఆశ పెట్టుకో. నువ్వెంత ఎక్కువ భోజనం చేస్తావో, నువ్వెంత ఎక్కువ తింటావో అంతగా నువ్వు బలపడతావు, లోపల అంతగా లోపల బలపడతావు. చాలా సందర్భంలో నువ్వు లైఫ్ బెటర్గా మారడానికి కూడా కారణం లోపల అంతరంగ బలపడితేనే. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలు వర్ధిల్చి సౌఖ్యంగా ఉండమని యోహాను తన పత్రికలో ప్రేయర్ చేశాడు విశ్వాసుల కోసం. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మిగిలిన విషయాలు వర్ధిల్లు. దేవుని యొక్క వరుస క్రమం అది.
నువ్వు బయటకు ఎంత మంచి బట్టలు వేసావు, ఎంత కాస్ట్లీగా నువ్వు జీవిస్తున్నావు, ఎంత మంచి ఆహారం భోజనం చేస్తున్నావు, ఎంత మంచి ఇంట్లో ఉన్నావు, ఇక్కడ దేవుని పాయింట్ కాదు. నువ్వు ఎంత మంచి బట్టలు కట్టుకో, ఎంత మంచి ఆహారం తిను, ఎంత మంచి ఇంట్లో నువ్వు ఉండు, కానీ నీ ఆత్మ కనుక సరిగ్గా లేకపోతే దేవుడిని చూసి ఏమాత్రం సంతోషించడు. ఎందుకంటే దీని ప్రయారిటీస్ ఏంటంటే నువ్వు లోపల వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లాలి. నువ్వు బయట వర్ధిల్లేసి మంచిగానే నువ్వు తీసేసుకున్నావు కాబట్టి బ్రహ్మాండంగా లైఫ్ జీవిస్తున్నాడు అని దేవుడు అంటావు. మనుషులు అంటారు అలాగా, దేవుడు అలాగే ఉంటాడు. దేవుడు అంటాడు అంటే నువ్వు లోపల ఎంత వర్ధిల్తావో దేవుడు అంత సంతోషిస్తాడు. దేవుడు అంటే ఒక రకంగా చెప్పండి, దేవుడు అంటాడు లోపల ఎంత వర్ధిల్తావు దేవుడు అంటే అది లైఫ్ అంటే అంటాడు. నువ్వు సెటిల్ అయిపోయావు కదా అంటాడు దేవుడు. ఎందుకంటే లోపలంతా వర్ధిల్లు. దేవుని యొక్క ప్రయారిటీస్ అలా ఉంటాయి. లోపల వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు, మిగిలిన విషయాలను వర్ధిల్లు. దీన్ని బేస్ చేసుకుని బయట విషయాలు కూడా వర్ధిల్లు. అందువల్ల వాక్యమైన పాలన అపేక్షించండి. ఎందుకని నువ్వు అపేక్షిస్తారని నువ్వు పిల్లల స్థాయి నుంచి నువ్వు ఎదుగుతా వస్తావు. వాక్యాన్ని అపేక్షించండి అంటే ఆలోచించండి, వాక్యానికి ఎదుగుదలకి ఎంత దగ్గర సంబంధం ఉందో మనకు తెలుసు కదా. భౌతికంగా ఎదగడానికి ఆహారానికి. అందుకే చూడండి, ఫుడ్ డిఫిషియన్సీ అంటాం. అంటే సరైన బలమైనటువంటి పోషక ఆహారం దొరకకపోతే వాళ్ళు సరిగ్గా హైట్ పెరగరు, వెయిట్ సరిగ్గా రారు, చాలా సందర్భాల్లో వాళ్ళ మైండ్ కూడా సరిగ్గా పనిచేయదు. ఫుడ్ డిఫిషియన్సీ అంటే అందుకని గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఇప్పుడు కనీసం ఎంతో కొంత పోషక ఆహారం, మంచి విలువలతో కూడినటువంటి మంచి ఆహారం ఇవ్వడానికి గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నేను భౌతికంగా నేను కొంచెం బెటర్గా మార్చడానికే ప్రతి వాళ్ళు ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా చాలా వరకు సోషల్ ఆర్గనైజేషన్ కూడా పనిచేస్తాయి. నీకు పోషక ఆహారం ఇవ్వడానికి, మంచి ఆహారం, బలమైన ఆహారం, నేను కడుపు ఆకలి నింపడానికి కాదు, నీ శరీరంలో కావాల్సిన పోషణ అందించడానికి అవసరమైన ఆహారమే గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది, చాలా సంస్థలు ట్రై చేస్తున్నాయి. అలాగే మనం కూడా నువ్వు అంతరంగ పురుషుడు బలపడడానికి కూడా బలమైనటువంటి ఆహారం అవసరం. అంటే నేను నిజంగా బలపడడానికి అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారం అవసరం. ఏది పడితే ఆహారము కాదు. తింటే నీకు ఆకలి తీరుతుందేమో, ఏ పడితే ఆహారం తింటే ఆకలి తీరుతుంది. ఇక్కడ డాక్టర్స్ మనకేం చెప్తారు, ప్రతిసారి చికెన్, మటన్, వంకాయలు, పప్పులు ఇవే కాదు, అప్పుడప్పుడు ఆకుకూరలు తినని అంటారు. ఎందుకని? అందులో కొన్ని పోషక విలువలు ఉన్నాయి. మనకు నచ్చదు నార్మల్గా, కానీ వాళ్ళు చెప్తారు అది నిజంగా మంచిదే. అప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా నార్మల్గా అయితే నిజంగా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించినప్పుడు ఒక వారం రోజులు ఏదో ఒక రోజు కనీసం ఆకుకూరని మనం తినాలన్న ఆలోచన బేసిక్గా మనకి రావాలి. వాళ్ళు డాక్టర్ చెప్తున్న సలహాను బట్టి చూసుకుంటే మనం నచ్చకపోవచ్చు, అంత రుచికరంగా లేకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు అది కొంచెం అంత టేస్ట్ఫుల్గా లేకపోయినా తింటే పోషక విలువలు అందులో ఉన్నాయి. మనం పోషింపడతాం, మనం బలపడతాం, పరిపూర్ణంగా ఆరోగ్యవంతులంగా మనం ఉంటాం. అలాగే ఆత్మీయ ఆహారం కూడా పాలన అపేక్షించని అన్నాడు. ఒకసారి ఆలోచించండి, ముగింపు చేస్తున్నాం 10 నిమిషంలో. ఎంతవరకు మనము వాక్యమైనటువంటి దాని మీద మనం ఆశ మనం పెట్టుకున్నాం, వాక్యం మీద సిన్సియర్గా నిజాయితీగా ఎంత ఆశ పెట్టుకున్నాం వాక్యం మీద. నేను మరలా చెప్తున్నాను, మైండ్కి అపీలింగ్ కోసం వాక్యం వినకండి. వాక్యం అనేటువంటిది మైండ్కి కాదు, వాక్యం అనేటువంటిది ఆత్మకి. నేను విశ్వాస వాక్యం పట్ల ఎలాంటి ఆశ ఉండాలి తెలుసా? ఒక 2-3 రెఫరెన్స్ జస్ట్ చదువుతాను చూడండి. యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు చూడండి మాట. యోబు గ్రంథం 23వ అధ్యాయం ఒక 2-3 రెఫరెన్స్లు చదువుతాను. వాక్యం గురించి భక్తులు ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము, యోబు గ్రంథం 23:12 నేను చదువుతాను. యోబు గ్రంథము 23:12, యోబు గ్రంథం 23వ అధ్యాయము 12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచేతను. ఎక్కడ చూడండి 2వ వచనంలో ఆయన నోటి మాటలు, యోబు గ్రంథం 23:12, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచేతనే. ఇప్పుడు స్వాభిప్రాయం అంటే మనకి సొంత అభిప్రాయం అనుకుంటాం బేసిక్గా, కానీ యాక్చువల్గా సొంత అభిప్రాయం కాదు. మరి దీని మీనింగ్ ఏంటో నాకే తెలియదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి చూస్తే ఏమవుతుంది మీనింగ్ అంటే, ఏదైతే నాకు రుచికరంగా అనిపించి నాకు భోజనం అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి భోజనం ఉంటుంది. అంటే ఫేవరెట్ ఫుడ్స్ ఉంటుంది చూసారా మన స్పెసిఫిక్గా మనకి ఈ రకం కూరలు అయితే ఇష్టం ఉంటుంది చూసారా, అలాగే నాకు ఏదైతే నాకు ఇష్టమైనటువంటి ఒక మీల్స్ నాకు కర్రీ ఉంటుందో, మెనూ ఉంటుందో, అంతకంటే ఆయన యొక్క మాటల మీద నాకు ఎక్కువ ఆశ ఉంది అంటున్నాడు. అది నాకు టేస్ట్ఫుల్గా ఉంటుంది అంటున్నాడు. అంటే నాకు ఇష్టమైనటువంటి కూర కంటే, నాకు ఇష్టమైనటువంటి భోజనం కంటే, నాకు ఇష్టమైనటువంటి మెనూ కంటే ఆయన మాటలు నాకు ఎక్కువ నాకు ప్రీతికరము, ఇష్టం అంటున్నాడు. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి. కీర్తనలోకి వెళ్దాం. 119వ కీర్తన 103వ వచనం. 119వ కీర్తన 103వ వచనము. 119వ కీర్తన 119వ కీర్తన 103వ వచనము. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. గమనించండి, నీ వాక్యములు నా జిహ్వ కంటే నా నోటికి లేదా నా నాలుకకి వస్తుంది.
నీ వాక్యములు నా నాలుకకు లేదా నా నోటికి ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. సరే, అసలు భక్తులు నిజంగా చూడండి, వాక్యం మీద వాళ్ళకి ఎంత ఆశ ఉంటే అసలు వాక్యాన్ని అలా పోలుస్తున్నారు చూడండి. నా నోటికి చాలా టేస్ట్ఫుల్గా అనిపిస్తుంది వాక్యం అంటున్నాడు. ఖచ్చితంగా నీ భౌతికమైన దాన్ని మాట్లాడు, ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ కూడా ఒక నోరుండి, ఆత్మ కూడా దానికంటూ కూడా టేస్ట్ తెలిసేటువంటి ఒక నాలుక లాంటిది కనుక ఏదైనా ఆత్మీయంగా ఉంటే, నీ వాక్యము నాకు భౌతికంగా నేను ఒక కూరను టేస్ట్ చేస్తాను, నాకు నాలుగు మీద కొంచెం పెట్టుకుంటే టేస్ట్ చూడడానికి కనుక నేను ప్రయత్నం చేస్తే నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎంత తృప్తి వస్తుంది, ఎంత మధురంగా నాకు అనిపిస్తుందో. అంతకంటే ఎక్కువ మధురంగా, తేనెకంటే ఎక్కువ మధురంగా నాకు నీ వాక్యం మీద నాకు అంత ప్రీతికరంగా నాకు ఉంటుంది. అసలు నిజంగా అసలు వాక్యం ఆత్మీయ ఆహారంతో పోల్చవచ్చు, ఆహారం అని అక్కడ తాపచ్చు. కానీ ఇక్కడ చూడండి, టేస్ట్ఫుల్గా నా నాలుగుకి, నా హృదయానికి, లేదా నా జీవితానికి, లేదంటే తేనె లాంటి ఒక స్వీట్నెస్ ఉంటుంది అంటున్నారు చూసారా. అసలు అలా వాళ్ళు పోల్చారంటేనే వాళ్ళ వాక్యంలో ఎంత మాధుర్యాన్ని వాళ్ళు అనుభవించుంటారు. వాక్యం అటువంటిది వాళ్ళకి అంత మాధుర్యంగా అనిపించుంటేనే కదా వాక్యమును వాళ్ళు తేనెతో పోలుస్తున్నాడు భక్తుడు. ఇక్కడ తేనెలాగా ఉంటుందంట. ఆ టైంలో తేనె అంటే చాలా స్వీట్. అంతకన్నా నాకు తెలిసి బహుశా ఆ టైంలో అంతకన్నా మధురంగా ఉండేటువంటి బహుశా ఆహార పదార్థం బహుశా వేరేది ఉండేది కాదేమో. అందుకనే దాన్ని పోలుస్తూ ఆ తీయదనంతో పోలుస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని. ఇంకొక వచనం 132 వచనం, 119 కీర్తనలోనే 131 వచనం నేను చదువుతాను. నీ ఆజ్ఞలందు అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. చూడండి, నీ ఆజ్ఞలందైనా అధిక వాంఛ చేత, నీ వాక్యం మీద ఉన్నటువంటి ఆశ చేత నా నోరు తెరచి ఒగర్చుచున్నది. ఒగర్చున్నది అర్థం ఏంటంటే, ఇప్పుడు నోరు ఊరుతుందంటే చూసారా, నోరు ఊరుతుంటుంది. ఇంట్లో చూడండి, ఇంట్లో కనుక చూడండి, వంటగదిలో కనుక మంచి బిర్యానీ కనుక మంచిగా టేస్ట్ఫుల్గా వండుతుంటే ఆ స్మెల్కి మనం కూడా చాలాసార్లు అంటాం చూసారు. పిల్లలు కూడా బెస్ట్గా అంటారు, మనమైనా కొన్నిసార్లు అంటాం. అది మంచిగా కనుక స్మెల్ వస్తే నోరు ఊరిపోతుంది, ఎప్పుడైపోతే తినాలనిపిస్తుంది అంటాం. ఓ రకం నోట్లో ఏంటంటే లాలజలో ఊరిపోతుంటుంది మనకు కొన్నిసార్లు, కొంతమందికి అయితే. అది మంచి ఫీలింగ్. తినకుండా కూడా అదొక రకమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. తినలేదు, ఇంకా నాలుగు మీద టేస్ట్ కూడా చేయలేదు, కానీ కొన్నిసార్లు ఆ స్మెల్ వస్తున్నప్పుడు, ఆ స్మెల్ ముక్కుదారు లోపలికి వెళ్తున్నప్పుడు ఆ టేస్టింగ్ పర్సన్ తెలియగానే ఆటోమేటిక్గా ఏంటంటే నోరు మనకు ఊరిపోతుంది. తినకుండా కూడా నోరు ఊరిపోతుంది. అంటే చూడండి, అది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. భౌతికంగా అందరికి కూడా ఎక్స్పీరియన్స్ ఏదో టైంలో మనకు ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. అలా ఇక్కడ అంటున్నాడు, వాక్యం గురించి కూడా భక్తులు అలా మాట్లాడుతున్నాడు. అలా నాకు నీ వాక్యం మీద నేను ఎంత ఆశపెట్టానంటే, నీ వాక్యం బోధించబడే టైం వచ్చేసరికి ఎప్పుడు నాకు దొరుకుతుందో వాక్యం ఎప్పుడు నేను భుజించాలి, నా నోరు ఊరిపోతుంది అంటున్నాడు. నా నోరు ఊరిపోతుంది. ఒకసారి ఆలోచించండి, నిజంగా అసలు వాక్యమును ఇంతలాగా లోతుగా ఆలోచించి కంపేర్ చేస్తారా వాళ్ళు? ఒకసారి ఆలోచించండి. అసలు అంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఎంత గొప్పగా ఉంటే వాళ్ళు వాక్యాన్ని అలా పోల్చారు. ఆలోచించండి. వీళ్ళేమి కవులు కాదు, కవిత్వంతో ఊహించేదో సినిమా కొంత పాటలు రాసినట్టుగా, మంచి మంచి పదాలతో కూర్చి పాట రాసినట్టుగా ఊహించుకుని పాట రాసినట్టు వీళ్ళేమో జస్ట్ ఊహించుకుంటూ ఒక మంచి ఎక్సైట్మెంట్ ఏదో ఒక విషయం చెప్దాం అనుకోని కవిత్వంలో రాసింది కాదు. కీర్తనలు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో నుంచి వచ్చినటువంటి వాటిని వాళ్ళు నోట్ చేశారు. ఇక్కడ వాళ్ళు ఏదో ఒక గొప్ప విషయాన్ని, ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ని ఊహించుకుంటూ రాసింది కాదు, వాళ్ళు అనుభవించింది రాసినటువంటిది కీర్తన. అలాగే భక్తులు వాళ్ళు 119 కీర్తన వాక్యంకి సంబంధించినటువంటిది. వాక్యం ఎంత గొప్పదో దాన్ని వాక్యంలో గణపరుచు రాసిన కీర్తన. అందులో వాళ్ళు చెప్తున్న మాట, జుంట లాగంటే టేస్ట్ ఫీల్ అవుతుంది, తేనె లాంటి ఆ టేస్ట్ వస్తుందంట వాళ్ళకి. ఇక్కడ అంటున్నాడు ఈయన అంటే, నేను ఎంత ఆశిస్తున్నా అంటే, ఎంత అపేక్షిస్తున్నా అంటే వాక్యాన్ని, వాక్యం మీద ఎంత ఆశ పెట్టుకున్నానంటే, ఆ మొమెంట్ వచ్చేసరికి నాకు వాక్యం ఎప్పుడు దొరుకుతుందా అని నా ఊరిపోతుంది అంటున్నాడు. సజం నిజంగా భక్తులంతా ఆశపెట్టారు వాక్యం మీద. బహుశా అంటాను ఇప్పుడు చూడండి, అది వాక్యం నిజంగా అంత మాధుర్యం ఉంటేనే కదా వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అప్పుడు మనకు కనుక వాక్యం అంత టేస్ట్ఫుల్ కనుక మనకు లేదంటే అర్థం ఏంటంటే, ప్రాబ్లము మీల్స్లో కాదు, భోజనంలో కాదు, వంటలో కాదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకుంది ఇదే వాక్యము, ఇప్పుడు మన దగ్గర ఉంది అదే వాక్యము. కాదు, ప్రాబ్లం నీకు ఇంకా టేస్ట్ నీకు తెలియట్లేదు అంటే, బహుశా నీ టేస్టింగ్ బడ్స్లో 4 టేస్టింగ్ బడ్స్ అనేవి చిన్న చిన్న ఉంటాయంట. ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది, అది ప్రాబ్లం అవ్వాలి. కొన్నిసార్లు చూడండి, మనకి ఏదన్నా హెల్త్ బాగోకపోతే నోరంతా చేదుకుందంటాం, అంటే టేస్ట్ తెలియట్లేదు మనకి. స్వీట్గా ఉండేది కూడా మనకు స్వీట్గా లేదు, అది చేదుకుంది, అదో ప్రాబ్లం అది. అలాగే కొన్నిసార్లు చర్చకొచ్చి
వాక్యం వింటూ కూడా ఏదో వాక్యం వింటున్నాం, ఏదో మైండ్కి ఫీలింగ్ ఉంది, కానీ లోపలికి కనుక ఆత్మక ఆహారంలో లేకపోతే, అంత మాధుర్యం లేకపోతే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడో వాక్యం వల్ల వచ్చేటువంటి ఆ పరవశం ఏదైతే ఉందో, వాక్యం వల్ల వచ్చేటువంటి తృప్తి ఏదైతే ఉందో, అది ఎక్కడో నీకు మిస్ అవుతుంది అర్థం. అది నీకు తెలియట్లేదంటే బోధకుల ప్రాబ్లం కాదు, వాక్యములో ప్రాబ్లం కాదు, నువ్వు ఆ రుచి తెలుసుకునేటువంటి ఆ సెన్సెస్ నువ్వు కోల్పోయావు, ఆ సున్నితత్వాన్ని నువ్వు కోల్పోయావు. అందుకనే భక్తులకి వాక్యం అంత మాధుర్యంగా అనిపిస్తుంది, మనకు అది అలా అనిపించట్లేదు. కానీ ఇంకో భక్తులు అంటాడు, నీ వాక్యంలో దొరకగా నేను దాన్ని భుజించాను అన్నాడు. భక్తులందరూ వాక్యాన్ని ఆహారంతో పోలుస్తున్నారు. ఎందుకంటే నీకు ఆకలి వేసినప్పుడు, బాగా ఆకలి వేసినప్పుడు, ఇంట్లో కనుక డైనింగ్ టేబుల్ మీద భోజనం పెడితే ఆ భోజనం ప్లేట్ మీల్స్ నువ్వు చూడగా నీకు ఎంత తృప్తి ఉంటుందో, అమ్మయ్యా నాకు లోపల ఉన్నటువంటి ఆకలి అంతా తీరిపోద్ది, నాకు తృప్తి వస్తుంది, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మనకు ఒక రకమైన జీవితం తేలిగ్గా హాయిగా అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ నీకు భోజనం టేబుల్ దగ్గర కలిగేటువంటి ఫీలింగ్ భక్తులకు వాక్యం దగ్గర చర్చలోకి వచ్చినప్పుడు కలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనకు ఆ ఫీలింగ్ రావడానికి అర్థం ఏంటంటే ఎక్కడో మనం సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం, ఏదో సరిగ్గా మిస్ అవుతున్నాం, లేదంటే బహుశా వీటి విలువ మనకు తెలియట్లేదు, దీని రుచి మనకి తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదో ఆలోచించుకోవాలి. బహుశా జస్ట్ మైండ్ వరకే వెళ్తుంది అది, అందుకే నీకు రుచి తెలియట్లేదా? ఆలోచించుకోవాలి. ఎందుకంటే అది లోపల వరకు వెళ్తే నీ హృదయమునకు కూడా బాహ్య పురుషునికి ఒక నోరు నాలుక ఉండి దానికి రుచి తెలుస్తున్నట్లుగా, అంతరంగ పురుషుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక నాలుక ఉంది, దానికి ఆహారం ఉంది. వాక్యమును అంతరంగ పురుషుడు భుజిస్తాడు. ఆ భుజించినప్పుడు వాడికి కూడా టేస్ట్ తెలుస్తుంది. వాడు అందుకని నా టేస్ట్ తెలుసు కాబట్టి టైం వచ్చిన ఆశపడుతున్నాడు, నాకు ఎప్పుడు మరలా ఛాన్స్ దొరుకుతుంది అని. అలా ఎప్పుడు వినే అవకాశం నాకు ఎప్పుడు దొరుకుతుంది. అలా పేతురు అంటున్నాడు, అలాగే మీరు వాక్యమైన పాలన అపేక్షించండి. ఎదగాలంటే కొన్ని వదిలేసి వాక్యమైన పాలన అపేక్షిస్తే నువ్వు ఎదుగుతుంటే సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది తెలుసా. లాస్ట్ ఇయర్ చేయలేని కార్యం ఈరోజు నువ్వు చేయగలిగితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలు చూడండి ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి వాళ్ళ మమ్మీకి డాడీకి చెప్తాను, నేను హైట్ పెరిగిన అంత పెరిగాను, ఆ గోళ్ళ మీద లైన్లు గీసుకుంటా, నేను ఎంత పెరిగిన చూడ అంత పెరిగిన చూడండి చెప్పుకుంటుంటారు. ఎదుగటంలో ఉండేటువంటి తృప్తి పిల్లల్ని చూస్తే మనకు తెలుస్తుంది. మనం పెద్దగా అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్. అది హైట్ పెరిగేసాము, లాస్ట్ ఇయర్ 6 months కంటే ఇప్పుడు హైట్ పెరిగిన మేము చూడు అని ఆ డిఫరెన్స్ వాళ్ళు పోల్చి, ఆ డిఫరెన్స్ వాళ్ళు చూపిస్తూ చెప్పుకుంటా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే క్రిస్టియన్గా మనం ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యామా? లాస్ట్ కంటే ఈరోజు నేను కొంచెం బెటర్గా కొన్ని కార్యాలు చేశాను, బెటర్గా అంతరంగ పురుషుడు బలపడ్డాడు, అంతరంగ పురుషుడు బలం పెరిగింది, ఇగో డిఫరెన్స్ ఇదిగో. అది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకి ఆ విషయము తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇంతకుముందు చేయలేని కానీ ఇప్పుడు చేయగలిగావో, నువ్వు పరిపూర్ణతలోనికి వెళ్తున్నావు, నీకు తెలియనటువంటి ఒక సాటిస్ఫాక్షన్, తృప్తి నీకు ఖచ్చితంగా వస్తుంది. అమ్మయ్య అనిపిస్తుంది, నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బహుశా మనలో చాలామంది బహుశా ఆ తృప్తిని, ఆ సాటిస్ఫాక్షన్ మనం మిస్ అవుతున్నామేమో. బహుశా ఎదగకపోవడం వల్ల, సిస్టమేటిక్గా ఎదగకపోవడం వల్ల, ఆ టైం వచ్చినప్పుడు నువ్వు పాడాల్సినంతగా ఆరాధించాల్సినంతగా ఆరాధించకపోవడం వల్ల, వినాల్సినంతగా వాక్యం వినకపోవడం వల్ల, సహవాసంలో కూడుకోవాల్సినంతలా కూడుకోపోవడం వల్ల నీకు ఆ సాటిస్ఫాక్షన్ బహుశా ఉంటుందేమో. సో ఆలోచించుకోండి, చర్చకు వస్తున్నాం, సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఆత్మకి ఆహారం వెళ్తుందా? చర్చలో దేవుని యొక్క సన్నిధితో తృప్తి పొందుకుంటామా? ఈరోజు నిజంగా చర్చ కోసం తృప్తి ఉంటేనే కదా మరలా నేను నెక్స్ట్ ఎప్పుడు నేను చర్చికి వెళ్ళలేదనా, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తానా అని నీ ఆత్మ అప్పుడే కదా ఆశపడుతుంది. దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్లు దేవుని సన్నిధి కొరకు నీ ఆత్మ ఆశపడాలి కదా. నువ్వు నిజంగా ఇక్కడ తృప్తి దొరికితేనే నీకు నెక్స్ట్ టైం కూడా నేను వెళ్ళాలన్న ఆశ, నీకు ఆ వాంఛ ఉంటుంది. రోజు వాక్యం అంటే నీకు ఆత్మీయాహారంలాగా వెళ్తేనే, వాక్యం కూడా నీ నాలుగు కదా ఒక తేనెలాంటి ఫీలింగ్ ఉంటేనే నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు వాక్యం వింటానన్న ఫీలింగ్ నీకు వస్తుంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే నాకు ఇంకేక కావాలన్న ఫీలింగ్ మనకి వస్తుంది. అందుకే ఆలోచించుకుంటే ఇదంతా దేని కొరకు, జస్ట్ ఆ టెంపరీగా మొమెంటరీ వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ కోసం కాదు. నీకు ఆ రకమైన అభిప్రాయం వచ్చి ఆ రకమైనటువంటి అనుభవం నీకుంటే నువ్వు త్వరలో ఎదుగుతావని అర్థం. అందుకని పేతురు అన్నాడు, వాక్యమైన పాలన అపేక్షించండి, ఆశపడండి అంటున్నాడు. వాక్యం మీద ఆశ పెట్టుకోండి, పాలను తాగుతుండండి, అపేక్షించండి, దానివల్ల మీరు ఎదుగుతారంటున్నాడు. ఎదిగేటువంటి మార్గం ఏంటంటే వాక్యం వల్ల ఎదుగుతాను. ఎందుకంటే చూడండి, నిజంగా అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు ఉంటుందా? అలా మనం పోల్చుకుంటున్నామా? ఇంత ముందు కంటే ఇప్పుడు ఏదైనా కొన్ని కార్యాలు ఎక్స్ట్రాగా చేయగలుగుతున్నామా? శ్రేష్టంగా చేయగలుగుతున్నామా? లోతుగా చేయగలుగుతున్నామా? దేవుని సన్నిధిని ఇంత ముందు కంటే ఇప్పుడు లోతుగా నేను అనుభవించగలుగుతున్నానని చెప్పగలమా? దేవుణ్ణి నేను ఇంత ముందు కంటే ఇప్పుడు బెటర్గా నేను ఆరాధించగలనని చెప్పగలుగుతున్నావా? ఇంత ముందు కంటే నేను ఎక్కువగా నేను వాక్యం ఏంటంటే నాకు లోపలికి వెళ్తుంది, నాకు తృప్తినిస్తుంది, ఖచ్చితంగా ఆత్మ బలపడుతుంది అని నిజంగా నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆలోచించుకోలేదు మనం. అలా అది ఎంతో కొంత కనుక ఉంటే
అదే ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఎంతో కొంత ఉంటుంది. ఏం చేస్తాను, నెక్స్ట్ టైం ఇంకెక్కువ నాకు కావాలనే ఫీల్ నీకు వస్తుంది. అది మంచి లక్షణం. నువ్వు నిజంగా కనుక వాక్యం అంటే నీ ఆత్మక ఆహారంలోకి వెళ్తే ఏం వస్తుంది సార్, నెక్స్ట్ టైం మళ్ళీ నాకు ఎప్పుడు వాక్యం దొరుకుతుందని ఆశ నీకు ఉంటుంది. అలా ఉండాలి. కానీ నేను చాలా వాక్యం వినేసాను, నాకు అన్ని ప్రసంగాలు తెలుసు, నేను చాలా వాక్యాలు నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడైతే నువ్వు అనుకుని వాక్యంపై నీకు ఆశే పెరగట్లేదో, బేసిక్ ఏంటంటే ఒక శరీర సంబంధ వ్యక్తికి ఆకలి వేయట్లేదని డాక్టర్ చెప్తున్నట్టు. డాక్టర్ దేని స్తోత్రం, నీకు బియ్యం రేట్లు చాలా పెరిగిపోతున్నాయి, మీ ఇంట్లో కొంచెం డబ్బులు మిగిలితే అంటాడు డాక్టర్. ఆకలి వేయట్లేదు, చాలామంది పాపం కొనుక్కులను చచ్చిపోతున్నారు, రేట్లు పెరిగిపోయినాయి, ఫోన్లో నీకు చాలా అదృష్టవంతుడు అంటాడా? లేదు, వెంటనే బోల్డ్ మెడిసిన్స్ రాస్తాడు, బోల్డ్ టెస్టులు చేస్తాడు. నీకు ఆకలి వేయట్లేదు అన్నది ఏం ప్రూవ్ చేస్తుంది అంటే నీకు లోపల ఏదో పెద్ద ప్రాబ్లమే ఉంది. ఆకలి వేయట్లేదు అన్న ఒక్క విషయం ప్రూవ్ చేస్తుంది. అలాగే దేవుని సన్నిధి పట్ల, ఆరాధన పట్ల, వాక్యం పట్ల నీకు ఆకలి వేయకపోతే నీ అంతరంగ పురుషుడికి ఏదో ప్రాబ్లం ఉందని ప్రూవ్ అవుతుంది. దాన్ని సరి చేసుకుని కరెక్ట్గా అంతరంగ పురుషుడు పనిచేస్తే చర్చికి వెళ్ళే కొందికి ఇంకెళ్ళాలనిపిస్తుంది, వాక్యం వినే కొలది ఇంక వినాలనిపిస్తుంది, ఇంకా కొన్ని కార్యాలు చేసుకోవాలి ఇంకెక్కువ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఒక రకమైన తృప్తి. ఎందుకంటే నీ బలానికి పరీక్ష, నీ బలం పెరుగుతుంది, నువ్వు బలవంతుడిగా మారుతున్నావు, అందులో ఒక తృప్తి ఉంటుంది. అది మీకేంటో తెలియకపోతే పిల్లల్ని అడగండి, వాళ్ళు ఎంతమంది చేయలేదు ఇప్పుడు చేస్తే వచ్చే తృప్తి అంటే పిల్లల్ని అడిగితే చెప్తారు. పిల్లలు ఎంతమంది సైకిల్ తొక్కలేకపోయిన టైంలో ఇప్పుడు తొక్కగలిగితే వాళ్ళకి ఏదో సాటిస్ఫాక్షన్, ప్రపంచాన్నే జయించామన్న ఫీలింగ్ పిల్లలకి. ఇంక మాకు హద్దులే లేవు, ఆకాశం మాకు హద్దు అన్నట్టు ఫీల్ అవుతారు. సైకిల్ తొక్కడొచ్చిన కొత్తలో ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది కొంతకాలం, తర్వాత అనిపిస్తుంది నెక్స్ట్ సరిపోతుంది, నెక్స్ట్ నేను బండి నేర్చుకోవాలనిపిస్తుంది వాళ్ళకి. అలా అయిపోతారు, ఆగరు. అది మంచి లక్షణం యాక్చువల్గా. ఇంట్లో ఎవరో కూడా మగపిల్లలు సైకిల్ తొక్కుతూ నాకు జాలి, నాకు బైక్ నాకు నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ నాకు లేదు అని నార్మల్గా అయితే పిల్లలు అనరు. అలా అనప్పుడు మంచి లక్షణం అది. అది ఫ్యూచర్కి అదొక మంచి స్టెప్పింగ్ స్టోన్స్ అవుతాయి అవన్నీ కూడా. అలాగే మనకు కూడా చేసే కొందికి నువ్వు చేసావు, మంచి సాధించావు, ఓకే, కానీ నెక్స్ట్ ఇంకటి ఏంటి అనేటువంటి ఆశ మనకి నెక్స్ట్ లెవెల్ ఏంటి అన్న ఆశ రావాలి. అలా ఉంటే నేను అంతరంగ పురుషులు బలపడుతున్నట్టు, ఎదుగుతున్నట్టు. లేదంటే మాత్రం ఏదో ప్రాబ్లం ఉంది, ఆలోచించుకోండి, సరి చేసుకోండి, వాక్యమును అపేక్షించండి. వాక్యం ఆహారం లోపలికి వెళ్తే నువ్వు ఎదుగుతావు, నువ్వు బలవంతుడిగా మారుతావు, నువ్వు బలమైన కార్యాలు చేస్తావు. ప్రార్థన చేసి అందరూ తల వంచుకొని మూసుకోండి.